రెండో సెషన్లో లాస్ట్ రౌండ్, ఇంకా మరి డిబేట్ ముగిసే రౌండ్కి మనం వెళ్తున్నాం. కాబట్టి మరి వేదిక మీద ఉన్న పెద్దలు, వక్తలు, వక్త సహాయకులు, అలాగే న్యాయ నిర్ణేతలు, మరి ప్రతి ఒక్కరు కూడా ఈ లాస్ట్ రౌండ్లో 3 రౌండ్లు ఎలా అయితే మనం ప్రేమతో, సమన్వయంతో, సహోదరభావంతో జరిగించామో, తిరిగి ఇది కూడా అలాగే చివరి రౌండ్ పూర్తి కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కార్యక్రమంలోకి మనం వెళ్ళిపోదాం. ఇక చివరి రౌండ్లో ఇరు వక్తలు 20 నిమిషాలు, 15 నిమిషాలు వారికి మిగిలింది. కాబట్టి చివరి రౌండ్లో 20 నిమిషాలు మొట్టమొదటిగా క్రైస్తవ వక్త అయినటువంటి విజయ్ కుమార్ గారు మరి తన ప్రతిపాదనను తెలియజేయవలసిందిగా ఆయనకి సమయాన్ని అప్పగిస్తున్నాం. రామాయణం మరియు బైబిల్ ప్రకారంగా రాముడు దేవుడా, యేసుక్రీస్తు దేవుడా అనే ఈ డిబేట్లో 4వ భాగంలోనికి, చివరి భాగంలోనికి మనం ప్రవేశించాం. చూస్తున్న ప్రేక్షకులందరికీ, అలాగే నా తోటి వక్త, అలాగే నిర్వాహకులు, పెద్దలకు నా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. ఈ భాగంలో నేను ప్రతిపాదించడమే కాకుండా కరుణాకర్ గారు ప్రస్తావించిన కొన్ని విషయాలు కూడా నేను ప్రస్తావించదలుచుకున్నాను. అలాగే ప్రేక్షకులు కూడా చిన్న మనవి చేయదలుచుకున్నాను. ఏంటంటే డిబేట్లో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క వక్తకు మాట్లాడవలసిన సమయము 20 నిమిషాలు, 15 నిమిషాలు, అంటే 35 నిమిషాలు మాత్రమే. ఈ 35 నిమిషాల్లో ప్రతిపాదన మరియు కౌంటర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి సమయభారాన్ని బట్టి కొన్ని విషయాలు ఏమైనా చెప్పలేకపోవచ్చేమో, అది ప్రతి వక్త కానీ, ప్రతివాది కానీ, నేను కానీ వాటికి సమాధానాలు లేక మాత్రం కాదు అన్న సంగతి గమనించాలి. ఇకపోతే నేను ఏదైతే ప్రతిపాదిస్తున్నానో, రాముడు దేవుడు కాదని, యేసుక్రీస్తు దేవుడని, వాటికి మాత్రమే సమాధానం ఇస్తూ ముందుకు సాగుతున్నారే తప్ప కరుణాకర్ గారు యేసుక్రీస్తు దేవుడు కాదని నిరూపించే ప్రతిపాదనను ఆయన ఇప్పటి వరకు చేయలేదన్న సంగతి, అంటే నేను చెప్పిన వాటిని ఖండించడానికే ఆయన సమయం వెచ్చిస్తున్నాడు తప్ప యేసుక్రీస్తు ఎలా దేవుడు కాదో ఆయన చెప్పలేని వాడుగా నాకు అనిపించింది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇకపోతే ఆయన ప్రశ్నిస్తూ యేసుక్రీస్తు మరి అందరిలాగా ఆకలి ఉంది, దప్పిక ఉంది, ఇవన్నీ మాట్లాడుతూ కామం అనేది ఇక్కడ లేదు, ఎందుకు లేదు అంటూ మరి ఆయన మనసులో ఆంతర్యం, ఆయన వ్యక్తిగత ఉద్దేశం ఏమై ఉందో నాకైతే తెలియదు. కానీ కరుణాకర్ గారు ప్రస్తావించిన అరిషడ్ వర్గాలలో ఒకటి, దేవుడికి అరిషడ్ వర్గాలు ఉండకూడదు అని ఆయన చెప్పిన దాన్ని బట్టే యేసుక్రీస్తుని చూస్తే అరిషడ్ వర్గాలు లేని వ్యక్తిగా, యేసుక్రీస్తు దేవుడిగా ప్రత్యక్షంగా మనకు ప్రస్ఫుటంగా బైబిల్లో ఆయన జీవిత చరిత్రను బట్టి ఆలోచిస్తూ తెలుస్తుంది. ఆయనకు కామమే కాదు, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం ఇవి కూడా ఆయనకి లేవన్న సంగతి ప్రతి ఒక్కరు గమనించాలి. ఇకపోతే యేసుక్రీస్తు వారు తిండిపోతూ, త్రాగుబోతూ అంటూ ఆయన మాట్లాడారు. మరి యేసుక్రీస్తు వారు ఆయన ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. యూదులు వారికి కొన్ని నియమాలు పెట్టుకుని న్యాయము, ధర్మము, నీతి, నిజాయితీ వీటన్నిటిని మరిచి ప్రజల మీద ప్రభువుల్లా వ్యవహరించారే తప్ప పాపులను ఆదరించి వారిని రక్షించి వారి పాపాన్ని విడిపించే పరిస్థితి చేయలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తన రాక పరమార్థాన్ని ప్రజల మధ్య ఉంటూ, అంటే పాపులైన వారితో సహవాసం చేస్తూ, అంటే ఎలా వారి పాపం నుంచి విడిపించడానికి వారు పిలిచిన వారి ఇంటికి భోజనానికి వెళ్తూ, వారి ఇంటికి వెళ్ళడం వల్ల ఈ శాస్త్రులు, పరిసయ్యులు అనబడిన వారు యేసుక్రీస్తుని తప్పుగా చిత్రీకరించడానికి ప్రజల మధ్య పుట్టించారు. అంటే పాపులతో తిరుగుతున్నాడు, పాపులతో తింటున్నాడు, పాపులతోనే ద్రాక్షారసం తాగుతున్నాడు. అంటే వీళ్ళ ద్రాక్షారసం తాగినవారు కాదు, వీళ్ళు తిననివారు కాదు. ద్రాక్షారసం అనేది ఇశ్రాయేలుకు సాధారణ పానీయమే తప్ప మద్యము కాదు. ద్రాక్షారసమునకు, మద్యమునకు చాలా తేడా ఉంది. ఈ విషయాలు కరుణాకర్ గారు మరి బైబిల్ని పరిశీలిస్తున్నాను అంటున్నారు. కాబట్టి అది తెలుసుకోవచ్చు. లేదంటే నేను డిబేట్ అయిపోయిన తర్వాత దీని గురించి కూడా ఒక వీడియో మాట్లాడుతాను, నో ప్రాబ్లం. ఇకపోతే ఏదైతే ప్రస్తావించలేదు, ఏదైతే సమాధానం చెప్పలేదు అనుకున్నారో, సమయభారాన్ని బట్టి చెప్పలేని పరిస్థితి తప్ప తెలియక కాదు. దీని గురించి వివరణ కావాలనుకుంటే డిబేట్ అయిపోయిన తర్వాత మనం ఆన్లైన్లో కూడా డిబేట్ చేసుకోవచ్చు. కరుణాకర్ గారు మీకు ఇష్టమైతే ఏదైతే మీకు సమాధానం చెప్పలేదు అనిపించింది దానికి సమాధానం చెప్తే నేను వీడియో పెడతాను, దానికి కౌంటర్గా కూడా మీరు వీడియో పెట్టవచ్చు. ఇకపోతే యేసుక్రీస్తు వారు భయంకరమైన ఏదో తిండిపోతూ ఆకలి గలవాడు అన్నట్టుగా మాట్లాడారు. భయంకరమైన నిద్రపోతులాగా చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు తన జీవితంలో నిద్రపోయిన సందర్భాలు తక్కువ, విశ్రాంతి తీసుకున్న సందర్భాలు తక్కువ, భోజనం చేసిన సందర్భాలు తక్కువ. సమరయ స్త్రీతో మాట్లాడే క్రమంలో ఆ ప్రయాణంలో ఆయన ఆకలి మర్చిపోయాడు. శిష్యులు భోజనం తీసుకొస్తే ఆయన ఆకలి అనేది తెలియకుండా ఆమెను రక్షించడంలోనే నా తండ్రి పని తుదముట్టించుటే ఆహారం అని చెప్పి అక్కడ ఆహారాన్ని కూడా మర్చిపోయాడు. ఏదైతే అడిగాడో దప్పిక అని, ఆ దప్పిక కూడా ఆయన అక్కడ తీర్చుకోలేదు. దీన్ని బట్టి యేసుక్రీస్తు వారు అంటే భూమి మీద మనుషుడిగా జీవిస్తుండడానికి ఆకలి ఉంది, బాధ ఉంది, దప్పికుంది అని అనుకుంటే వీటితో పాటు ఆయన సర్వశక్తిమంతుడిగా, సర్వజ్ఞుడుగా, సర్వవ్యాపకుడుగా, పక్షపాతం లేనివాడిగా కూడా కనపడ్డాడు.
ఎక్కడ నా నామం ఇద్దరు ముగ్గురు కూడి నన్ను ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంటానన్నాడు. అంటే సర్వవ్యాపకుడిగా, సర్వశక్తిమంతుడు. అంటే ఆయనకు సాధ్యం కానిదంటే ఏది లేకపోలేదు. ఆయన ప్రకృతిని శాసించాడు, సముద్రంపై నడిచాడు, మరి రోగాలను బాగు చేశాడు, మహత్కార్యములు చేశాడు, సూచక్రియలు చేశాడు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పెట్టాడు. దీన్ని బట్టి సర్వశక్తిమంతుడని అర్థమవుతుంది. అలాగే యేసుక్రీస్తు వారికి భవిష్యత్తు తెలిసిన సర్వజ్ఞుడిగా కనబడుతున్నాడు. అన్నిటికీ మించి దేవుడికి ఉండవలసిన ప్రధానమైన లక్షణం ఏంటంటే మనుషుని ఆంతర్యము తెలియాలి. మనుషుని ఆంతర్యము తెలిసిన వాడిగా యేసుక్రీస్తు వారు మనుషుల హృదయ రహస్యాలు కూడా ఎరిగి వారిని గద్దించిన సందర్భాలు, వారి విషయాలు బయటపెట్టిన సందర్భాలు ఆయన గ్రహించి తన దగ్గరకు వచ్చిన నికోదేము మనసు తెలుసుకున్నాడు, సమరయ స్త్రీ మనసు తెలుసుకున్నాడు. ఇక ఎన్నో వారి హృదయాంతరంగాలు ఎరిగి వారికి సరైన విధానాన్ని బోధించి వారిని మంచి మనుషులుగా తీర్చిదిద్దాడు. అంటే హృదయాంతరంగాలు ఎరిగిన వాడిగా యేసుక్రీస్తు వారు ఇక్కడ కనబడుతున్నారు. ఇకపోతే మరి రాముడు సీత గురించి ఆయన మాట్లాడుతూ రాజు ఉండవలసిన క్రమంలోనే ఆయన ఉన్నాడు అంటున్నారు. నేను అంటున్నాను ఆయన రాజుగా ఉన్నాడు, మనిషిగా ఉన్నాడని మాత్రమే చెబుతున్నాను తప్ప దేవుడని కాదని నేను చెబుతున్నాను కరుణాకర్ గారికి. అంటే ఆయన ఏ నియమం అయితే పెట్టుకున్నాడని మీరు అన్నారో ఆ నియమానికి కట్టుబడి ఉన్నాడు. ఆయన దగ్గర శక్తి ఉండి చేయకున్నాడు. మొత్తానికి భూమి మీద జీవించిన 11,000 సంవత్సరాలు మనిషిగానే జీవించాడు అన్నదే నా ఉద్దేశం. అది కరుణాకర్ గారు దృఢపరుస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇకపోతే మరి యేసుక్రీస్తు వారు అందరితో రాముడు సీత ఉన్నట్టుగా మాంసాహార మద్యపానం చేశారా అంటే అలా లేడు. ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టేమి లేడు. ఆయన అక్కడ సాధారణ పానీయం ద్రాక్షారసం, ఆయన మద్యము అని కూడా చెప్పబడలేదు. ద్రాక్షారసం అంటే ఇశ్రాయేలీయులకి నిత్య పానీయం, అది మామూలు ద్రాక్షారసం తప్ప మద్యము కాదు అది. అలాగే చేపలు మాంసం అనేవి సహజంగా ఇశ్రాయేలీయులు తినేవి అవి. కానీ ఇక్కడ రాముడు సీత గురించి మనం ఆలోచించగలిగితే అయోధ్యకాండము 52వ సర్గము 102వ శ్లోకములో ఆకలి కొన్న రామలక్ష్మణులు అక్కడ వరాహము, వృషము, దుప్పి, నల్లచారల దుప్పి అను 4 మహామృగములను చంపి వాటి పరిశుద్ధమైన మాంసమును తీసుకుని సాయంకాలము కాగానే రాత్రి నివసించుటకు ఒక చెట్టు మొదలు చేరిరి. వరాహము పరిశుద్ధమైనదని చెప్తున్నారు. పంది మాంసం కూడా తిన్నారు. వృషము, దుప్పి, నల్లచారలు అంటే మాంసాహారులని ఇక్కడ తెలియజేస్తున్నారు. అలాగే రాముని మాటలో కూడా అయోధ్యకాండము 20వ సర్గం 27వ శ్లోకంలో తల్లితో మాట్లాడుతూ నేను మాంసాహారం విడిచి తేనె దుంపలు పండ్లు తినవలసిన పరిస్థితి వచ్చింది, అరణ్యవాసం చేయవలసిన పరిస్థితి వచ్చింది అంటున్నాడు. అలాగే సీత మాటల్లో రావణుడితో మాట్లాడుతూ రావణుడు మరొక వేషంలో వచ్చినప్పుడు అరణ్యకాండము 47వ సర్గము 22 నుంచి 24 శ్లోకాల్లో ఒక్క ముహూర్తము పాటు వేచియుండుము రావణుడితో అంటుంది. అంటే సన్యాసిగా లేదా మహర్షిగా వచ్చిన రావణుడితో మాట్లాడుతుంది. నా భర్త జింకలను, ఉడుములను, వరాహములను చంపి వాటి మాంసములను ఇంకా ఇతర వన్య పదార్థములను సమృద్ధిగా తీసుకొచ్చును వండు, నేను పెడతాన మాంసాహారం అని అక్కడ సీత మాట్లాడుతుంది. అంటే ఇక్కడ యేసుక్రీస్తుని మాంసాహారిగా లేకపోతే త్రాగుబోతుగా చిత్రీకరించేంత పరిస్థితి యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన సందర్భాల్లో లేదు. కానీ ఇక్కడ మాత్రం కనబడుతుంది స్పష్టంగా. అంటే నేను ఏదో ఒక్కరి బుద్ధితోటో లేకపోతే విమర్శిస్తున్నానని అనుకుంటున్నారు తప్ప ఉన్న విషయాలు వివరిస్తున్నాను సంగతి కరుణాకర్ గారు గ్రహించలేకపోతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇన్ని సంవత్సరాలు బైబిల్ నేర్చుకుని బోధిస్తున్నాం మేము, ఆ ఉద్దేశం ఏంటో ఆ సందర్భం ఏంటో తెలుసుకుని బోధిస్తున్నాము. కానీ విమర్శనాత్మకమైన బుద్ధితోటి ఈ 4-5 సంవత్సరాల నుంచి కరుణాకర్ గారు బైబిల్పై బురద జల్లుతున్న సంగతి ప్రపంచానికి తెలియదు కాదు. ఇది నా వ్యక్తిగత దోషణ కాదు, జరుగుతున్న సందర్భాన్ని నేను తెలియజేస్తున్నాను. నిర్వాహకులు కూడా ఈ విషయాన్ని గమనించాలని కోరుతున్నాను. మళ్ళీ నా మీద నెపం మోపొద్దు. ఇకపోతే వాలి సుగ్రీవుల యొక్క వృత్తాంతం గురించి నేను మీకు చెప్పాలని అనుకున్నాను. కిష్కింధకాండము 3వ సర్గము 1 నుంచి 3 వచనాలు 22-23 శ్లోకాల్లో హనుమంతుడు కపట బుద్ధితో తన వానర రూపంలో విడిచి సన్యాసి రూపం ధరించి రామలక్ష్మణులు ఎవరో తెలుసుకోవడానికి వెళ్తాడు. ఆ సమయంలో తన దగ్గరికి వచ్చిన వాడు హనుమంతుడే అని, వేరు రూపంలో వచ్చాడని గ్రహించని పరిస్థితిలో ఉన్నాడు. సామాన్యమైన మానవుడే అని నేను అంటున్నాను. కానీ యేసుక్రీస్తు వారు తన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఎవరో ఎందుకు వచ్చారో కూడా వారి హృదయాంతరంగం ఎరిగిన వాడిగా కనబడుతున్నాడు. కిష్కింధకాండము 3:22-23 శ్లోకాల్లో చెబుతున్నాడు, హనుమంతుడు చెప్తేనే కానీ తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. నేను వాయుపుత్రుడును వానరుడు సుగ్రీవునికి ప్రీతి కలిగించుటకే సన్యాసి రూపంలో ఋష్యమోకమును మీ దగ్గరకు వచ్చాను. నేను నా ఇష్టానుసారంగా రూపం ధరించి ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళే సమర్థుడు అంటున్నాడు. అంటే హనుమంతుడు ఇష్టానుసారంగా తన రూపం మార్చుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళగలిగే సమర్థత కలిగిన వాడు. అది కూడా రాముడికి లేదని నేను చెబుతున్నాను. ఎందుకంటే ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది హనుమంతునికి ఉన్న ఆ సామర్థ్యం, ఆ శక్తి కూడా రామునికి లేదు అని. అంటే మరి రాముడిని దేవుడు అని ఎలాగంట, పోనీ హనుమంతుని దేవుడు అందామా అంటే విశ్వామిత్రుడు సృష్టి చేశాడు కాబట్టి విశ్వామిత్రుని దేవుడిని అందామంటే విశ్వామిత్రుడికి ఉన్న శక్తి కూడా రాముడికి లేనప్పుడు, విశ్వామిత్రుడి దేవుడు కానప్పుడు రాముడి దేవుడు ఎలా అవుతాడు? హనుమంతుడి విషయం ఆలోచిస్తే హనుమంతుడికి ఉన్న శక్తి రాముడికి లేనప్పుడు రాముడి దేవుడు ఎలా కాగలడు? ఇక కిష్కింధకాండము 4వ సర్గం 5 నుంచి 24
రాముడు తనను గూర్చి హనుమంతునికి చెప్పమని ప్రేరేపింపగా రాముని గూర్చి తనను గూర్చి లక్ష్మణుడు హనుమంతునికి పరిచయం చేసుకుని రాముని భార్యను, లక్ష్మణుడు చెప్తున్నాడు హనుమంతునితో, రాముని భార్యను ఏ రాక్షసుడు ఎత్తుకుపోయాడో మాకు తెలియదు, కబంధుడు సుగ్రీవుని గురించి చెబితే సుగ్రీవుని వెతకుచు ఇలా వచ్చాము, నేను రాముడు సుగ్రీవుని శరణ పొందినామా అంటున్నాడు. అంతే, నేను రాముడు సుగ్రీవుని యొక్క శరణ పొంది ఉన్నామా అంటున్నాడు. అంతేకాక రాముడు సుగ్రీవుని అనుగ్రహం కోరుచున్నాడు అని రాయబడింది. అంటే సుగ్రీవుని యొక్క అనుగ్రహము లేనిదే సీతను వెతకుటలో ఏమాత్రం ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో రాముడు ఉన్నాడు అని ఇక్కడ స్పష్టంగా తెలిసిపోతుంది. పైగా శోకమునకు లొంగిపోయి శోకము చేత పీడింపబడుచు శరణజొచ్చిన రామునిపై సుగ్రీవుడు శరణ చూపవలనని కూడా హనుమంతునితో ఇక్కడ లక్ష్మణుడు చెబుతున్నాడు. కిష్కింధకాండము 5వ సర్గము 21 నుంచి 28 శ్లోకాల్లో సుగ్రీవుడు తన అన్నయ్యన వాలి కోసం క్లుప్తంగా చెబుతాడు. పూర్తిగా కూడా చెప్పడు. అంటే నా అన్న నా భార్యను తీసుకెళ్ళిపోయాడు అని చెప్పగానే అసలు విషయం కనుక్కోకుండా ముందే మాట ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ నా అన్న నన్ను అవమానించాడు, నా భార్యను అపహరించాడు, అతని భయం వలన ఈ అరణ్యంలో ఉన్నాను అని రామునికి చెప్పగా రాముడు నీ భార్యను అపహరించిన వారిని నేను చంపుతాను, పర్వతమును పడగొట్టినట్టు పడగొట్టేదని అంటాడు. అంటే అసలు విషయం ఏంటో తెలుసుకోలేదు, ఎందుకు వైరం వచ్చింది అన్న సంగతి ఆ క్షణంలో తెలుసుకోకుండా మాట ఇచ్చేశాడు. ఆ తర్వాత అడుగుతున్నాడు అసలు ఎందుకు జరిగిందని అడిగినప్పుడు వాలి సుగ్రీవుల వృత్తాంతం అంతా చెప్తాడు. ఈ వృత్తాంతం అంతా చూస్తే వాలిది ఏమాత్రం తప్పు కనబడదు. ఎందుకంటే రాక్షసుని చంపడానికి వెళ్ళినప్పుడు అన్నదమ్ములు ఇద్దరు వెళ్ళినప్పుడు ఒక గుహలోనికి రాక్షసుడు వెళ్ళిపోయినప్పుడు సుమారు సంవత్సర కాలం పాటు అక్కడ యుద్ధము చేయగా సుగ్రీవుడు కాపలా కాయలేక లోపల అరుపులు పడి రక్తం ప్రవహించగా తన అన్నయ్య చనిపోయాడు అనుకుని రాక్షసుడు వాలిని చంపేశాడు అనుకుని ఆ గుహకు మూతేసి రాతిని మూత పెట్టి శిలను మూత పెట్టి వెళ్ళిపోతాడు. వాలి రాక్షసుని చంపి వస్తున్నప్పుడు ఎంత అరిచినా కనబడకపోయేసరికి శిలను తన్నుకుని వాలి బయటకు వస్తాడు. వచ్చేసరికి సుగ్రీవుని యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే రాజ్యాన్ని అధిష్ఠించి తన ఇష్టాలు నెరవేర్చుకున్నట్టుగా కనపడేసరికి వాలికి కోపం వచ్చి అప్పుడు వాలి సుగ్రీవుని చంపలేదు, కానీ అతని భార్యను తీసుకుని ఇక్కడ సుగ్రీవుని గెంటేస్తాడు. ఇది వారిద్దరి మధ్యన వైరం. అసలు ఆ సమయంలో సుగ్రీవునికి చెప్పాల్సింది ఏంటి? అలా ధర్మం చెప్పకుండా కేవలం సీతను వెతికే పనిలో సహాయకుడు గనక స్వార్థంతోనే సుగ్రీవుని స్నేహంతో వాలిని చంపేసిన సందర్భం ఇక్కడ కనబడుతుంది. ఎందుకు అని అంటే అసలు సుగ్రీవుడు కూడా వాలిని చంపమని కోరలేదు. ఇకపోతే ఇప్పుడు తమ్ముడి భార్యను తీసుకున్నందుకు వాలి అధర్మం అనుసరించి ఒకవేళ రాముడు అతన్ని చంపేస్తే మరి వాలి చచ్చిపోయిన తర్వాత వదిన్ని పెట్టుకుని మద్యము తాగుతూ మదిస్తూ మరి కామం తీర్చుకుంటాడు సుగ్రీవుడు. మరి ఆ సుగ్రీవుని ఎందుకు ప్రశ్నించలేదు? నీ తల్లి లాంటి వదినను నువ్వు కలుసుకుని ఉండకూడదు, భార్యని చేసుకోకూడదని ఎందుకు చెప్పలేదు? అంటే వాలి మాత్రం మరదల్ని చేర్చుకోవడం తప్పు, కానీ అన్నను చంపేసిన తర్వాత అన్న భార్యను కూడా తారను కూడా వశం చేసుకోవడం సుగ్రీవుడు చేసిన తప్పు కదా. అంటే ఇక్కడ పక్షపాత ధోరణి రాముడు ప్రదర్శించలేదా? ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించాలని నేను కోరుతున్నాను. ఇకపోతే కిష్కింధకాండము 12:24 నుంచి 35, అలాగే 13 నుంచి 20 ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ కిష్కింధకాండము 12వ సర్గము 13వ సర్గములో చూస్తే ఇక్కడ 2 సందర్భాలు కనబడతాయి. ముందు వాలి సుగ్రీవుని యుద్ధానికి వెళ్ళమంటాడు. వాలితో వెళ్ళిన తర్వాత ఇద్దరు కవల పిల్లల రాముడికి కనబడతారు. అంటే చాటు నుండి చంపడానికి వీలు పడక పోల్చుకోలేకపోతాడు రాముడు. నిజంగా దివ్య దృష్టి ఉన్నవాడా అంటే కానట్టుగా కనబడుతున్నాడు. దేవునికి దివ్య దృష్టి ఉండాలి. అంటే ఇద్దరిలో వాళ్ళెవరో సుగ్రీవుడు ఎవరో తేల్చుకోలేని పరిస్థితుల్లో కన్ఫ్యూజ్ అయిపోయి అక్కడ వాళ్ళిద్దరిని వదిలిపెట్టి వచ్చేస్తే సుగ్రీవుడు చావు దెబ్బలతో తిరిగి వచ్చి ఎందుకు రాముడా ఎలా చేసావు నువ్వు అని అడిగినప్పుడు నేను పోల్చుకోలేక నేను వచ్చేసాను, ఈసారి నిన్ను పోల్చుకోవాలంటే ఒక పూలదండ లక్ష్మణుడు వేస్తాడు, ఆ దండ వేసుకుని వెళ్ళి నువ్వు దెబ్బలాడితే నువ్వెవరో పోల్చుకుంటాను అంటాడు. అంటే ఇక్కడ ఇద్దరిలో ఎవరో పోల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్న రాముడు ఎలా దేవుడు అని మనం అనుకోవాలి? ఒక సామాన్య మానవుడిగానే కనబడుతున్నాడు కదా. ఇకపోతే ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళతో తలపడి చంపేచ్చుగా, అంత కాలు బటన్ వేలుతో ఏదో పెద్ద ఏవో ఎగరేసి కొట్టేసినప్పుడు మరి వాలితోటి డైరెక్ట్గా యుద్ధం చేసి చంపేచ్చుగా. వాలికి ఎదురు పడితే రాముడు బ్రతకడు అన్న సంగతి రామునికి తెలుసు, వాలికి తెలుసు, సుగ్రీవునికే తెలియదు. చాటు నుండి చంపేశాడు వాలిని, అకారణంగా చంపేశాడు. దాన్ని సమర్థించుకుంటూ ఏవేవో కథలు చెప్పాడు రాముడు. అధర్మాన్ని బోధిస్తూ ధర్మాత్ముడు కనబడుతున్నాడు. దానికి కరుణాకర్ గారు కూడా ఏవో మసిపూసి మారుడిగా చేసే పనులు ఆయన ఏదో చేస్తున్నాడు. ఇకపోతే ఆయన ఎంత శక్తిమంతుడో తెలుసుకోవాలనుకుంటే యుద్ధంలోకి మనం ప్రవేశించాల్సిన అవసరం ఉంది. యుద్ధకాండము 44వ సర్గము 34 నుంచి 39 ఈ శ్లోకాల్లో మహామాయావి ఎవరు? రావణుడి కుమారుడు ఇంద్రజిత్తు. నన్ను అడిగితే రామాయణంలో సూపర్ హీరో ఎవరంటే ఇంద్రజిత్తు అని నేను చెప్తా. మహామాయావి అయిన ఇంద్రజిత్తు వజ్రాయుధము వంటి బాణాలు, సర్పరూపము వంటి బాణాలు సంధించి
రామలక్ష్మణుల అవయవాలన్నింటినీ చీల్చివేసి వారిద్దరిని మోసగించు శరబంధము చేత బంధిస్తాడు. ఇక్కడ ఇంద్రజిత్తు ఒక రాక్షసుని కుమారుడు రామలక్ష్మణులు ఇద్దరిని శరబంధం చేత కొట్టిపడేశాడు. అక్కడ ఈ సందర్భాన్ని ఆలోచిస్తే అసలు మాయ చేస్తున్నవాడు ఇంద్రజిత్తు యొక్క మాయ తెలుసుకోలేక అతని చేత మోసపుచ్చబడుచు అతని బాణాల అవయవములన్నీ చీల్చివేయబడి శరబంధం చేత బంధింపబడిన రాముడు ఎలా దేవుడంత శక్తిమంతుడని ఎలా అనుకోవాలి? ఇదంతా మానవుడు కనుక యుద్ధంలో భాగంగా అని అంటే మనిషిని ఒప్పుకున్నారని నేను సరిపెట్టుకుంటాను. యుద్ధకాండము 45వ సర్గం అంతటిలో ఇంద్రజిత్తు శరీరం అందే గుచ్చుకొనినట్లు మాటి మాటికి బాణాలు ప్రయోగించాడు. రామలక్ష్మణులు ఇద్దరి శరీరముల మీద ఎక్కడా చోటు మిగలకుండా కొట్టాడు. రామలక్ష్మణుల శరీరం నుండి అత్యధికంగా రక్తం స్రవించింది. చివరికి రామలక్ష్మణుల మర్మస్థానాలు కూడా వదలకుండా ఆ స్థానములందే మాటి మాటికి బాణములు దిగ్గొట్టుచు ధ్వని చేశాడు. అలా మర్మస్థానములందు కొట్టబడితే రాముడు ముందుగా నెల కొరిగిపోయాడు. అన్నను చూసి లక్ష్మణుడు బ్రతుకుపై ఆశ వదులుకున్నాడు అని రాయబడింది. ఈ సందర్భంలో కూడా తన శక్తి సామర్థ్యాలు ఏంటో ఒక మానవుడికి ఉన్నట్టుగా ఉన్నాయి తప్ప దేవుడికి ఉన్నట్టుగా ఇక్కడ మనం చూడలేకపోతున్నాం. ఇప్పుడు దీనికి యేసుక్రీస్తు వారిని కూడా పోల్చొచ్చు. ఆయన సిలువ వేస్తున్నప్పుడు ఆయన తను రక్షించుకున్నాడా, చచ్చిపోలేదా అంటారు. ఆయన అందుకే వచ్చాడు. రాముడు మాత్రం ఇలా కొట్టబడడానికి వచ్చాడని, రావణుని చంపడానికి వచ్చాడని చెబుతున్నారు. రావణుని చంపే క్రమంలో ముందు అసలు బ్రతుకు మీద ఆశ వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ యేసుక్రీస్తు తనను చంపుతున్నప్పుడు ఏమీ చేయలేకపోయాడు కదా అని అంటారు, తనను రక్షించుకోలేకపోయాడు కదా అని అంటారు. ఒకవేళ ఆ విషయం కూడా కరుణాకర్ గారు ప్రస్తావించవచ్చు. అక్కడ ఆయన వచ్చిన ధర్మమే ఆయన మరణిస్తే కానీ రక్షణ లేదనే నియమం ప్రకారంగా వచ్చాడు. కాబట్టి ఆయన మరణించి తిరిగి లేచి అంటే ఒక మహా ఉన్నతమైన మరణాన్ని గెలిచి ఆయన కనపడినట్టుగా తర్వాత సందర్భంలో మనం చూడొచ్చు. మత్తయి సువార్త ముగించిన తర్వాత ఇక యుద్ధకాండము 49వ సర్గం 1 నుంచి 11. రామునికి స్పృహ వచ్చి చూసేసరికి లక్ష్మణుడు గడుంటాడు. ఇంతకు తర్వాత లక్ష్మణుడిని కూడా కొట్టేస్తాడు. ఎవరు? ఇంద్రజిత్తు. 45 సర్గం అంతట్లో లక్ష్మణుడు చనిపోయాడు అనుకున్నాడు. లక్ష్మణుడు చనిపోయినట్లయితే వానరులు చూచుండగా నేను నా ప్రాణాలు విడిచదని అంటున్నాడు. అసలు ఏ కారణము వైర్యము లేకుండా తనంతట తానుగా వారంతట వారుగా రామునికి సహాయం చేయ వస్తే వాళ్ళని ఇంకా నిరుత్సాహపరిచే క్రమంలో ఇక్కడ రాముడు మాట్లాడుతున్నాడు. ఇక రాముని గురించి సీతన్న మాటలు చూడగలిగితే అరణ్యకాండము 9వ సర్గము 9వ వచనంలో ఏ విధమైన వైర్యము లేకుండానే అజ్ఞానము చేత తెలివి తక్కువతనము చేత పరుల ప్రాణములను తీయుటాను 3వదైన భయంకరమైన వ్యసనం ఇప్పుడు ఆకస్మికంగా నీకు వచ్చింది అంటుంది భర్తను సీత. ఈ సందర్భాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అంటే అకారణంగానే అందరి ప్రాణాలు పోవడానికి లేకపోతే ఇతరుల ప్రాణాలు తీయడానికి సంకల్పించినట్టుగా సీత మాటలో కనబడుతుంది. యుద్ధకాండము 50వ సర్గము 41 నుంచి 44. నీ అనుగ్రహం చేత మేమిద్దరము ఇప్పుడు ఇంద్రజిత్తు వలన కలిగిన గొప్ప ఆపద దాటితిమి అంటున్నాడు రాముడు. అంతేకాకుండా తనను శరబంధముల నుండి విడిపించి అవి గుణములను తన స్పర్శతో రెట్టింపు చేసిన గురుత్మంతుడిని ఇంతకీ మీరెవరు అని అడుగుతున్నాడు. ఈ నాగపాశములతో బంధింపబడిన ఈ రామలక్ష్మణుల్ని ఎవరు విడిపిస్తారంటే గురుత్మంతుని చూసి శరబంధములు ఆ సర్పపాశములు నాగపాశములు పారిపోయాయి తప్ప రాముడిని మాత్రం కట్టిపడేశాయి. ఇంతకీ రాముడు దేవుడైతే ఆ సర్పపాశములు వదిలిపోవడం అని గురుత్మంతుని చూసి పారిపోయాయి అంటే గురుత్మంతునికి ఉన్న శక్తి సామర్థ్యాలు కూడా రాముడికి లేవన్న సంగతి ఇక్కడ మనకు అనిపిస్తుంది. ఇంతకీ వచ్చి రక్షించిన వాడు ఎవరో కూడా రాముడికి తెలియదు, నువ్వు ఎవరో అని అడుగుతున్నాడు, గురుత్మంతుని అడుగుతున్నాడు. ఇకపోతే యుద్ధకాండము 80వ సర్గం 23 నుంచి 43. ఇంద్రజిత్తు ప్రయోగించిన బాణముల వేగము చేత పీడింపబడిన రామలక్ష్మణులు ఇంద్రజిత్తు ధనస్సులపై బాణములు సంధించి దివ్యాస్త్రములు ప్రయోగించిరి. వీరిద్దరు బాణ సముదాయం చేత ఆకాశమును కప్పివేయుచున్నను సూర్యునితో సమానమైన అస్త్రములు బాణముల వలన అతనిని తోకనైనను తాకలేకపోయారు. రామలక్ష్మణులు అంటే ఇంద్రజిత్తు మాయను గమనించలేక మోసపుచ్చబడుతూ వీరు ఎంత బాణాలు విడిచిన తోకను కూడా తాకలేకపోయారట అని రాయబడి ఉంది. అంతేకాదు ఇంద్రజిత్తు బాణముల వలన అవయవములన్నీ కొట్టబడ్డాయని కూడా రాసి ఉంది. చివరికి ఇంద్రజిత్తును చంపుటే ధ్యేయంగా రామలక్ష్మణులు మాట్లాడుకుని వానర్ నాయకులతో కలిసి తగిన ఉపాయం ఆలోచిస్తారు. ఇంతకు ముందు ఇంద్రజిత్తును చంపి ఆలోచన చేద్దామని ఆలోచనలో పడ్డారు. అప్పుడు ప్లానింగ్ చేసుకుంటున్నారు. అప్పటి వరకు కూడా ఇంద్రజిత్తు గెలవలేకపోయారు. యుద్ధకాండం 81 1 నుంచి 6 శ్లోకాల్లో ఇంద్రజిత్తు రాముని అభిప్రాయమును గ్రహించి యుద్ధభూమి నుండి మరలి పట్టణంలో ప్రవేశించి వారిని దెబ్బతీయడానికి మాయసీతను రథంపై ఉంచుకుని గొప్ప సైన్యం చుట్టూ నిలుపుకుని ఆమెను చంపవాలని నిశ్చయించుకున్నాడు. అంటే రాముని యొక్క ఆలోచనలు గ్రహించాడు ఇంద్రజిత్తు, కానీ ఇంద్రజిత్తు ఆలోచనలు మాత్రం రాముడు గ్రహించలేకపోతున్నాడు. ఇంద్రజిత్తు ఏం చేశాడు? వీళ్ళని మోసం చేయడానికి సీత రూపంలో మాయసీతను పెట్టి వానరులు హనుమంతుడు చూస్తుండగా చంపేస్తాడు. హనుమంతుడు వచ్చి చెప్తాడు, ఇలాగ మాయసీతను చంపేశాడు ఇంద్రజిత్తు అని చెప్పగానే అది మాయసీత అని కూడా తెలియకుండా హనుమంతుడు చెప్పగానే
రాముడు ఏమైపోయాడంటే హనుమంతుని మాటలు విన్న రాముడు 83వ సర్గము 7-13 హనుమంతుని మాటలు విన్న రాముడు శోకాక్రాంతుడై మొదలు నరికిన చెట్టు వలె పడిపోతాడు. పడిపోయిన రామునిపై ఉదకమును చల్లగా రాముడు మేలుకుంటాడు. అస్వస్థుడిగా ఉంటాడు. ఇక్కడ అంటే తాను నలుగురికి స్వస్థతనివ్వాల్సింది పోయి తానే అస్వస్థుడిగా కనబడుతున్నాడు. యుద్ధకాండం 44 అంటే ఇక చాలా విషయాలు ఉన్నాయి. నేను నా కౌంటర్లో కూడా నేను ప్రస్తావిస్తాను. యుద్ధకాండం 84వ సర్గము 1-15 శ్లోకాల్లో శోకాక్రాంతుడైన రాముడిని లక్ష్మణుడు ఆదర్శించుండగా నలుగురు వీరులతో కలిసి వచ్చిన విభూషణుడు శోకాక్రాంతుడే రాముని చూచి ఇదిగో ఇది ఇంద్రజిత్తు మాయ తప్ప సీత కాదని చెప్పగా అప్పుడు విభూషణుడు చెబితేనే కానీ మాయ సీత కాదన్న సంగతి రామునికి తెలియదు. అంటే దివ్య దృష్టి లేనివాడు, సర్వశక్తిమంతుడు కాదు, సర్వవ్యాపకుడు కాదు, సర్వజ్ఞుడు కాదు. మరి ఇవేమీ లేని రాముడు మానవుడు కాక దేవుడు ఎలా అవుతాడు అన్నదే నా ప్రతిపాదన. మరి లాస్ట్ రౌండ్లో మొదటి వక్తగా విజయ్ కుమార్ గారు తన ప్రతిపాదన 20 నిమిషాలు వినిపించారు. మరి హైందవ వక్తగా మన మధ్యలో ఉన్న కరుణాకర్ గారు 20 నిమిషాలు తన యొక్క ప్రతిపాదన వినిపించవలసిందిగా సమయాన్ని ఆయనకి ఇస్తున్నాం. ఈ రౌండ్లో విజయ్ కుమార్ గారు మొదటగా యేసు దేవుడు కాదు అని ప్రతిపాదన చేయట్లేదు అని నన్ను అంటున్నారు. యేసు దేవుడు కాదని ప్రతిపాదన చేయాల్సిన అవసరం నాకేముంది? ఆయన చేయాలి యేసు దేవుడు అని చెప్పి. ఆయన చేస్తే నేను ఖండిస్తా. అసలు యేసు దేవుడు అని ప్రతిపాదన చేయడానికి బైబిల్లో అవకాశమే లేదు కనుక ఆయన ప్రతిపాదన చేసే అవకాశం కూడా ఆయనకి లేదు. అసలు నేను మొదట్లో చెప్పా రాముడు దేవుడు నేను ప్రతిపాదన చేస్తున్నాను, ఇవిగో ఆధారాలు అని చెప్పి అనేక రిఫరెన్స్లు ఇచ్చా. అట్లాగే యేసు దేవుడు ఇదిగో ప్రతిపాదన చేస్తున్నాను అనేక ఆధారాలు ఇవ్వాలి, నాకు ఒక్కటి కూడా ఇవ్వాలి. ఎందుకంటే బైబిల్లో అవి లేవు కనుక ఆయన ప్రతిపాదన చేయనప్పుడు నేనేం ఖండించను. ఇంకా తర్వాత యేసును చూస్తే అరిషడ్ వర్గాలు లేనివాడిగా కనిపిస్తున్నాడు అని అన్నారు. అరిషడ్ వర్గాల్లో మరి క్రోధం, యేసుకి విపరీతమైన క్రోధం ఉంది. ప్రజలందరినీ తిట్టేవాడు. అల్ప విశ్వాసులారా, మూర్ఖతరం వారులారా, వ్యభిచారులైన చెడతరం వారులారా, అయిన దానికి కాని దానికి తిడతా ఉండేవాడు. కాలంలో పళ్ళు కాలేదని చెప్పి చెట్టుని చేపించేశాడు. ఇది అనవసరమైన క్రోధం. అట్లాగే కామం ఉండడం అరిషడ్ వర్గాలలో భాగం కాదు. కామం అంటే ధర్మాచరణను అతిక్రమించి కామం ఉంటే అది అరిషడ్ వర్గాలు, అది శత్రువు అవుతుంది తప్ప ధర్మబద్ధమైన కామం దోషం కాదు. నేను ఇంతకుముందే ఆ విషయాన్ని చెప్పా. రాముడికి ధర్మబద్ధమైనటువంటి ధర్మార్థ కామ మోక్షాలనే ఆయన అనుసరించాడు తప్ప ధర్మ విరుద్ధమైనదాన్ని ఆయన అనుసరించలేదు. అందుకే రాముడు మానవజాతికి ఆదర్శ పురుషుడు. ఆయన మానవజాతికి ఎందుకు ఆదర్శం అయ్యాడంటే మానవుడికి ఉండేటువంటి ఉత్తమ లక్షణాలతో ఆయన జీవించి చూపించాడు. ఆయనకి ఆ సహజమైనటువంటి ఆ లక్షణాలని ఆయన తన జీవనంలో చూపించలేకపోతే మానవ జాతికి ఆదర్శం అయ్యేవాడు కాదు. తర్వాత ద్రాక్షారసం గురించి చెప్తూ శాస్త్రులు పరిసయ్యులు కూడా తాగుతారు, ద్రాక్షారసం మద్యం కాదని చెప్పారు. ఇంతకుముందు నేను స్పష్టంగా చెప్పా, ద్రాక్షారసం యోహాను ప్రభువు దృష్టికి గొప్పవాడై మద్యమునైనను ద్రాక్షారసమునైనను రెండూ చెప్పారు. మద్యము తాగకూడదు, ద్రాక్షారసమునైనను త్రాగక, లోక 1:14. తర్వాత సామెతలు 23:20 ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. ద్రాక్షారసం త్రాగేవారితో సహవాసం చేయొద్దని బైబిల్ చెప్తుంది. ద్రాక్షారసం తాగొచ్చు, ఏం కాదంటున్నారు ఈయన. అట్లాగే ద్రాక్షారసం మద్యం మత్తు కలిగించదు అంటున్నారు. అక్కడ కానాలో పెళ్లి విందులో వాళ్ళందరికీ ద్రాక్షారసం తయారు చేసి ఇచ్చినప్పుడు వాళ్ళందరూ జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తారు, నీవైతే ఇదివరకు కూడా మంచి రసం ఉంచుకుని ఉన్నావు అని చెప్పి అంటారు. అంటే అంతకు ముందు ఉన్నటువంటి ద్రాక్షారసం మత్తు కలిగించేదే, యేసు తయారు చేసి ఇచ్చిన ద్రాక్షారసం కూడా మత్తు కలిగించేదే. ఈ ద్రాక్షారసాన్ని యేసు తాను త్రాగడం కాక అందరి చేత తాగించేవాడు. ఇది భూమి మీద ఉన్నటువంటి ఈ దినాల్లోనే కాకుండా పరలోకంలో కూడా, దేవుని రాజ్యంలో కూడా నేను మళ్ళీ ఈ ద్రాక్షారసాన్ని త్రాగుతాను అని చెప్పి యేసు చెప్పుకున్నాడు. మరి దాన్ని ఆయన వివరణ ఇవ్వకుండా ద్రాక్షారసం త్రాగొచ్చు, ఏం కాదు అని చెప్పి చెప్తున్నారు. తర్వాత యేసు సర్వవ్యాపి అని చెప్పి ఒకటి చెప్పారు. చాలా నవ్వొచ్చింది నాకు. అంటే 2-3 ఎక్కడైతే నా నామమును కొడతారో అక్కడ యేసు ఉంటానని చెప్పాడు కానీ సర్వవ్యాపి అన్నారు. అంటే ఎక్కడైతే 2-3 యేసు నామంలో కోడరో అక్కడ లేనట్టేగా. ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం, యేసు గురించి భజన చేయట్లేదు, డిస్కషన్ చేసి ఇక్కడ ఉంటాడా ఉండడా యేసు? ఇక్కడ ఉండడు. ఉండకపోతే సర్వవ్యాపి ఎట్లా? సర్వవ్యాపి అంటే అంతటా వ్యాపించిన వాడు. ఎవరైతే 2-3 ఉంటారో అక్కడ ఉంటే సర్వవ్యాపి కాదు, అనేక చోట్ల ఉండగలిగిన వాడు అంటారు, అంతే తప్ప సర్వవ్యాపి అనరు. ముందు ఆ పదానికి నిర్వచనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత భవిష్యత్తు తెలిసినవాడు, హృదయాంతరంగాలు ఎరిగినవాడు అని చెప్పారు. దానికి కూడా నేను సమాధానం చెప్పాను. అసలు మొదట్లోనే యేసులో ఉన్నటువంటి అజ్ఞానం,
యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళినని ఎవరు నన్ను ముట్టిందని అడగటం, మార్కు 5:30లో, మత్తయి 24:36లో ఆ దినమును గురించి ఆ గడియను గురించి నాకు తెలియదు అంటాం, మార్కు 11:13లో అంజూరపు చెట్టు పళ్ళకాలం కాదని శపించడం, ఆయన యొక్క సర్వజ్ఞతని ప్రశ్నార్థకం చేస్తుంది. అట్లాగే ఆయన అశక్తతని సర్వశక్తిమంతుడని కూడా చెప్పారు. నా అంతా నేను ఏమి యూజ్ చేయలేనని చెప్పిన వాడు సర్వశక్తిమంతుడు ఎట్లా అవుతాడు? నేను విన్నట్లుగా తీర్పు తీర్చుతున్నాను, నన్ను పంపిన వాడిని చిత్త ప్రకారమే చేయకూడదును, నా ఇష్ట ప్రకారం చేయడానికి నాకు పర్మిషన్ లేదంటున్నాడు. తర్వాత ఆయన మీరు నా గిన్నెలో త్రాగుదురు కానీ నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చోండి నా వశంలో లేదు, అసలు నా పక్కన ఎవరు కూర్చుంటారో కూడా నేను డిసైడ్ చేయలేను అంటున్నాడు మత్తయి 20:23లో. యోహాను 12:49లో నేను ఏమి మాట్లాడవాలనో దాని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞయించి, నేను ఏం మాట్లాడాలో కూడా ఆయన డిసైడ్ చేస్తున్నాడు. ఇంక ఈయన సర్వశక్తిమంతుడు ఎక్కడ అవుతాడు? సర్వాధికారి ఎక్కడ అవుతాడు? సర్వజ్ఞుడు ఎట్లా అవుతాడు? అలాగే లోక 18:19 అసలు నేను సత్పురుషుడిని ఎలా చెప్పుచున్నావు, అసలు దేవుడా సర్వశక్తిమంతుడా పక్కన పెడితే నేను సత్పురుషుని కూడా కాదని ఆయన చెప్పుకుంటున్నాడు. తర్వాత స్త్రీలు కలిగిన వాళ్ళు బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాళ్ళు లేడని చెప్పి మత్తయి 11:11లో చెప్పాడు. అలాగే అసలు యేసుని మనం రాముడిని ఆదర్శంగా తీసుకోవాలంటూ జాన్ రాజు గారు కూడా కొన్ని సందర్భాలు ప్రశ్నిస్తున్నారు. మరి యేసుని మనం ఏ విధంగా ఆదర్శంగా తీసుకోవాలి? మత్తయి 10:34-35లో నేను భూమి మీదకి సమాధానం పంప వచ్చితే నేను తలంచకండి, ఖడ్గమునే కానీ సమాధానం పంపుటకు నేను రాలేదు, ఒక మనుష్యునికి వాని తండ్రికి కుమార్తెకు ఆమె తల్లికి కోడలికి ఆమె అత్తకు విరోధం పెట్టవచ్చింది, అంటే కుటుంబాల్లో గొడవలు పెట్టడానికి వచ్చాను అంటున్నాడు. నిజంగా ఇవి జరుగుతున్నాయి కూడా. ఇప్పుడు క్రైస్తవ మతం స్వీకరించి తండ్రికి తలగొరవ పెట్టిన కొడుకు, లేకపోతే భర్తకి విడాకులు ఇచ్చిన భార్య, ఇవన్నీ కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నాయి. నిజంగా యేసు చెప్పినట్టుగా జరుగుతుంది. అంటే కుటుంబాలు విడగొట్టడానికి వచ్చాడు యేసు. అదే చెప్తున్నాడు యేసు తన సొంతంగా చెప్పుకున్న మాటలు అవి. తర్వాత అయోధ్య 52:102లో వనవాసంలో మాంసాహారం తీసుకుంటే తప్పే ఉంది అదే నేను అడుగుతాను. క్షత్రియ ధర్మం ప్రకారం మాంసాహారం తీసుకోవచ్చు. అందులో మీ ఎందుకంత విడ్డూరంగా కనిపిస్తుంది? యేసు కూడా మాంసాహారం విపరీతంగా తిన్నాడు కదా. పస్కా పశువును వధించమండి, నేను వచ్చేసరికి సిద్ధం చేయమని చెప్పాడు కదా. అదే విషయాన్ని కూడా నేను మొదట్లోనే చెప్పాను. తర్వాత హనుమంతుడు కపట బుద్ధితో మాయారూపముతో వచ్చినప్పుడు రాముడు గుర్తించలేదు. హనుమంతుడు ఇష్టానుసారంగా రూపము గలిగినవాడు, అంటే హనుమంతుడికి ఉన్న శక్తి కూడా రాముడికి లేదు. అట్లాగే విశ్వామిత్రుడికి ఉన్న శక్తి కూడా రాముడికి లేదు అని అంటున్నారు. రాముడికి శక్తి లేక కాదు, తన శక్తుల్ని ప్రదర్శించలేదు, తన మాయల్ని తన శక్తుల్ని వాడుకోలేదు, ప్రదర్శించలేదు అంతే. ఇప్పుడు హనుమంతుడు రాముడి కన్నా శక్తి కలిగిన వాడైతే హనుమంతుడు ఎవరికి దాసుండని చెప్పుకున్నాడు? నేను రాముడికి దాసుండని చెప్పుకున్నాడు కదా. హనుమంతుడే శక్తివంతుడైతే రాముడికి దాసుడు అవటం ఏంది? విశ్వామిత్రుడు ఎవరిని ఆరాధించాడు? విశ్వామిత్రుడు సర్వశక్తిమంతుడైతే విష్ణువుని ఆరాధించడం ఎందుకు? రాముడి యొక్క యథార్థ స్వరూపం నాకు తెలుసు అని చెప్పి రాముడి తనతో పాటు తీసుకెళ్ళడం ఎందుకు? మరి వాళ్ళనే దేవుడిగా పూజించాలి కదా మేము. కానీ వాళ్ళు కూడా ఆరాధించినటువంటి ఆ పరమాత్మనే ఇక్కడ ఆరాధించమని రామాయణం చెప్తుంది. తర్వాత వాలి వృత్తాంతం అంతా చూస్తే వాలి తప్పేమీ కనపట్లేదని చెప్పి ఇది ఒక అనవసరమైన విషయాన్ని నెత్తిమీద పెట్టుకున్నారు ఆయన. అక్కడ వాలి ఒక రాక్షసుడితో గుహలోకి పోయి యుద్ధం చేస్తుంటే అందులో ఉన్నటువంటి రక్తము బయటకు వచ్చి ఆ కేకలు వినపడుతున్నప్పుడు వాలి చనిపోయాడేమో అనుకుని సుగ్రీవుడు ఆ ద్వారాన్ని మూసేసి బండరాయితో మూసేసి ఇంటికి వచ్చేస్తాడు. తర్వాత వాలి ఆ బండరాయి అడ్డుగా ఉన్నట్టు దాన్ని తన్ని బయటకు వచ్చేసి తను వచ్చేసరికి సుగ్రీవుడు రాజ్యాభిషక్తుడై ఉండటం చూసి కోపించి ఆ సుగ్రీవుడిని అక్కడి నుంచి వెళ్ళగొట్టేస్తాడు. ఇక్కడ ఇందులో సుగ్రీవుడు చేసిన తప్పేంటి? వాలి చనిపోయాడు అనుకున్నాడు. వాలి చనిపోతే రాక్షసుడు కనుక బ్రతికి ఉంటే అతని వల్ల మొత్తం రాజ్యానికంతకీ ప్రమాదం వస్తుంది కనుక వాడు బయటికి రాకుండా ద్వారాన్ని మూసేసి వచ్చేసాడు. ఇది సుగ్రీవుడు కావాలని చేసింది కాదే. వాళ్ళు వచ్చి నిజంగా సుగ్రీవుడు దోషం ఉన్నట్లయితే తన్ని తరిమేస్తే ఇబ్బంది లేదు, ప్రాబ్లం లేదు. కానీ సుగ్రీవుడు చెప్పేది వినకుండా నువ్వు కావాలని ఇది చేసావని చెప్పి మూర్ఖంగా సుగ్రీవుడిని అక్కడి నుంచి తరిమేసి చంపడానికి అనేకసార్లు ప్రయత్నం చేసి సుగ్రీవుడి భార్యని ఆయన అపహరించాడు, తాను గ్రహించాడు. వానర ధర్మం ప్రకారం సోదరుడు మరణిస్తే వారి భార్యను గ్రహించవచ్చు, కానీ సోదరుడు బ్రతికి ఉండగా భార్యని పరిగ్రహించకూడదు. అందుకే వాలి చనిపోయిన తర్వాత తార సుగ్రీవుడిని చేరింది. అది వానర ధర్మం, అది తప్పుపట్టడానికి లేదు. అదే మరి బైబిల్లో ఎలాంటిదే ఒక న్యాయం ఉంది. ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఏడల వాని భార్య అన్యుని పెళ్లి చేసుకోకూడదు. అక్కడ వానరులు రాక్షసులనే చెప్పలా, అందరినీ ఉద్దేశించి చెప్పారు. అసలు వాళ్ళ కాలంలో వాళ్ళ ఆచారాల ప్రకారం వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు అట్లా పెట్టుకున్నారు. అట్లాగే వానర ధర్మం కూడా ఇట్లాంటిది ఒకటి ఉంది. అయితే ఇక్కడ మరి వాలి చేసిన తప్పేంటి? సుగ్రీవుడు బ్రతికొండగానే సుగ్రీవుడి భార్యని గ్రహించడం. మరి అధర్మమా కాదా? ఈయనేమంటారంటే వాళ్ళు చేసిన తప్పు కాదు, సుగ్రీవుడు చేసిందే తప్పు అంటున్నారు. మీరే ఆలోచించుకోండి. ఇక మరి ఈయన ఎటుపక్క ధర్మం పక్కన ఉన్నారో అధర్మం పక్కన ఉన్నారో. తర్వాత రాముడికి దివ్య దృష్టి లేదు, సుగ్రీవులు ఎవరో పోల్చుకోలేకపోయాడు, ఎట్లా దేవుడు అవుతాడని అన్నారు. అలాగే వాలిని అన్యాయంగా అధర్మాత్మంగా చంపేశాడు అని చెప్పారు. నేను ఇంతకుముందే దీనికి సమాధానం చెప్పాను. అసలు మీరు అడిగింది కాదు, మీకు 100 రెట్లు ఎక్కువ వాలి అడిగాడు రాముణ్ణి. 100 రకాలుగా నానా రకాలుగా దూషించాడు.
చదివిన తర్వాత మొత్తం ఆ సర్గంతా చదివితే ఇక అంతకన్నా అడగడానికి ఏం మిగలదు. రాముడిని ఈరోజు విమర్శించే వాళ్ళందరూ కలిసి కూడా వాళ్ళు అడిగిన మాటలను ఎవడు అడగలేకపోయాడు ఇప్పుడు వరకు. కానీ వాటన్నిటికీ రాముడు సమాధానం చెప్పిన తర్వాతే వాలి పశ్చాత్తాపడి రాముని యందు ఏ దోషము లేదని గ్రహించి, నేను బాధలో నిన్ను అనరాని మాటలు అన్నాను, నన్ను క్షమించుము, నా కుమారుణ్ణి సంరక్షించుము అని చెప్పి రాముడికి అప్పగించేసి వాలి కన్నుమోస్తాడు. అంటే అక్కడ దెబ్బతిన్నది ఎవరు? వాలి. నష్టపోయింది ఎవరు? వాలి. వాలే రాముడు తప్పు లేదు, నేనే తప్పు చేశాను, అధర్మంగా జీవించాను, నాకు తగిన శిక్ష ఇది అని చెప్పి వాలే ఒప్పుకున్నప్పుడు ఇక్కడ మీ అభ్యంతరం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. అసలు అక్కడ మరణించింది వాలే, మీ బంధువా, మీ రిలేటివ్ ఏమన్నా? మీ రిలేటివ్ అయినా కూడా ధర్మమే అది. వాలే ఒప్పుకుంటున్నాడు కదా నేను చేసిన తప్పు అని చెప్పి, అందులో మీ అభ్యంతరం ఏంటి? తర్వాత రామాయణంలో సూపర్ హీరో ఇంద్రజిత్ అన్నారు. ఎందువల్ల ఇంద్రజిత్ సూపర్ హీరో అయ్యాడంటే, రామలక్ష్మణుల మీద అనేక సార్లు, ఒక 2-3 సార్లు శరప్రయోగం చేసి మూర్ఛ కలిగించాడు. తర్వాత రామలక్ష్మణులు కొట్టిపడేశాడు. ఇట్లాంటప్పుడు మరి ఇంద్రజిత్తును కూడా ఎదిరించలేనప్పుడు రాముడు దేవుడు ఎలా అవుతాడు అని అన్నారు. అక్కడ ఇంద్రజిత్తు న్యాయంగా యుద్ధం చేయాల, ఎదురుగా వచ్చి యుద్ధం చేయాల, మాయా యుద్ధాన్ని ఆశ్రయించి కనపడకుండా అంతర్ధానమై యుద్ధం చేశాడు. కానీ విష్ణు అసలు మొత్తం ముల్లోకాలని, అన్ని లోకాలని ఆవరించగలిగింది విష్ణుమాయ. ఏ మాయ అయినా సరే విష్ణుమాయ ముందు దిగదుడిపే. కానీ ఆ వైష్ణవ మాయని, వైష్ణవ శక్తిని రాముడు వాడుకోలేదు. తన యొక్క యోగమాయని, యోగ శక్తిని వాడుకోలేదు. అక్కడ సాధారణ మానవుడు కొన్ని పరిమితుల్లోనే జీవించాం, పదే చెప్తూ వస్తున్నా. అయితే మరి ఇంద్రజిత్తు అంత భయంకరమైన యుద్ధం చేసినా కూడా రాముడు ఎప్పుడూ కూడా పారిపోలేదు. ఇది గమనించాలి మనం. రాముడు వెన్ను చూపి పారిపోలేదు, నాదేవా నాదేవా అంటూ ఏడవలేదు. ఇది మనం గమనించాలి. అయితే రాముడు చేసిన యుద్ధాన్ని మనం గమనిస్తే 14,000 మంది రాక్షసుల్ని అరణ్యంలో ఉన్నప్పుడే, కరదోషణాదుల్ని 14,000 మంది ఒక్కడే నేల మీద నిలబడి, వాళ్ళందరూ రథాలతో వచ్చారు, రాక్షస నాయకులందరూ రథాలతో వచ్చారు. 14,000 భయంకరమైన రాక్షసుల్ని ముహూర్తున్నర కాలంలో మొత్తం అందరినీ పరిమార్చాడు. తర్వాత లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు, ఈరోజు ఈ జగత్తులో రావణుడో నేనో ఎవరో మిగిలి ఉంటామని చెప్పి భయంకరమైన యుద్ధం చేస్తే రావణుడు పారిపోయాడు రణరంగం నుంచి. అక్కడ లేకుండా పారిపోతే మళ్ళీ తిరిగి వచ్చాడు. మళ్ళీ రాముడి దాటికి తట్టుకోలేక మూర్ఛపోతే సారథి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు రావణుడిని. తీసుకెళ్ళిపోతే రావణుడికి మళ్ళీ స్పృహలోకి వచ్చిన తర్వాత సారథిని తిడతాడు, నువ్వు ఎందుకు తీసుకొచ్చావు నన్ను అని చెప్పి. ఎందుకంటే నేను రక్షించడం కోసం నేను తీసుకొచ్చాను, నన్ను తిట్టొద్దు అని చెప్తే మళ్ళీ రణరంగానికి వెళ్తాడు. ఒకరోజు ఏం జరిగిందో చూస్తే యుద్ధకాండ 59వ సర్గం 142, 143లో రాముడు రావణునితో, నీవు భయంకరమైన గొప్ప కర్మ చేసినావు, నా మహావీరులందరినీ పడగొట్టినావు, అందుచే నీవు అలసి ఉన్నావని నిర్ణయించుకుని నేను నిన్ను బాణముల చేత యమలోకమునకు పంపుటలేదు, నీవు యుద్ధములో అలసిపోయినావు, నాకు తెలియను, వెళ్ళుము, లంకలో ప్రవేశించి శ్రమ తీర్చుకుని రథమును ధనస్సును గ్రహించి బయలుదేరి రమ్ము, అప్పుడు రథమునందున్న వాడివై నా బలం ఎంతటిదో చూడగలవు అనేను. రావణుడు దొరికిపోయాడు, చంపడానికి అవకాశం ఉంది, కానీ ఈ పరిస్థితుల్లో నిన్ను చంపడం ధర్మం కాదు, బాగా అలసిపోయి ఉన్నావు, మా పక్షంలో ఉన్నటువంటి మహావీరులందరితో యుద్ధం చేసి ఉన్నావు, బాగా అలసిపోయి ఉన్నావు, ఇట్లాంటి సందర్భంలో నిన్ను చంపను, ఈ రోజుటికి వెళ్ళి శ్రమ తీర్చుకో, మళ్ళీ శక్తిని పొంది మళ్ళీ రేపు రణరంగానికి రా, అప్పుడు నా శక్తి ఏంటో నీకు చూపిస్తా అని చెప్పి పంపించిన వాడు రాముడు. అది రాముడి వ్యక్తిత్వం. అంతే తప్ప ఆయన శత్రువుల్ని పారిపోయేలా చేశాడు తప్ప శత్రువుల దగ్గర నుంచి ఆయన పారిపోలా. 4 దెబ్బలు తగలగానే నాదేవా అని ఏడవలా. అదే రాముడి తత్వం. తర్వాత ఒకసారి ఇంతకుముందే చెప్పారు, రాముడు యుద్ధ రంగంలో మూర్ఛపోయి పడిపోయినా కూడా మళ్ళీ పుంజుకుని లేచాడు. మళ్ళీ పుంజుకుని లేచి, అంటే ఎలా మళ్ళీ స్పృహలోకి రాగలిగాడంటే మానసిక స్థైర్యము ఉండుట చేతను, బలము గలమాడోడు అవుట చేతను రాముడు మళ్ళీ స్పృహలోకి వచ్చాడని చెప్పి యుద్ధకాండలో ఉంది. అంటే ఆయన కేవలం శారీరకంగానే కాదు, మానసికంగా కూడా చాలా స్థిరంగా ఉండేవాడు, చాలా స్థితప్రజ్ఞతతో ఉండేవాడు. అందుకే భౌతికంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, శారీరకంగా అనేక రకాలుగా ఎన్ని రకాలైన శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే మానవ సహజంగా మొదట వాటికి లోబడినట్లుగా కొన్ని క్షణాలు అనిపించినా వెంటనే మళ్ళీ తేరుకుని
పుంజుకుని ఆ కష్టాలని ఆ శ్రమల్ని ఎదుర్కొని నిలబడ్డాడు. ఇదే మొత్తం మానవ జాతి అంతటికి కూడా ఈరోజు ఆదర్శం. జాన్ రాజు గారు అంటారు ఏ విధంగా రాముడు మానవ జాతికి ఆదర్శం అంటున్నారు. ఈ విధంగా ఆదర్శం. రాముడి వల్ల సరే ఆదర్శమో కాదో పక్కన పెడితే రాముడి వల్ల లోకానికి ఏం నష్టం జరగల, కానీ యేసు వల్ల లోకానికి జరిగిన నష్టం అపారం. యేసు పేరు మీద ఈరోజు భూత వైద్యులు తయారయ్యారు, మ్యాజిక్లు రెమెడీలు చేసేవాళ్ళు, మంత్రగాళ్ళు తయారయ్యారు, ఎంతోమందిని మూఢనమ్మకాలతో ముంచేస్తున్నారు, అబ్రకదబ్రా హాంఫట్ అనేవాళ్ళు తయారయ్యారు. ఈరోజు యేసు పేరు మీద ఎన్నో కుటుంబ కలహాలు జరుగుతున్నాయి, ఎంతో నష్టం జరుగుతుంది. రాముడి వల్ల నష్టం జరగలేదే, రాముడి వల్ల ఏ కుటుంబం విడిపోలేదే, కుటుంబ సంబంధాలు బలపడ్డాయి రాముడి వల్ల. తర్వాత మాయాసీత అని కూడా ఇంకొకటి చెప్పారు. సుగ్రీవుడి దగ్గర కేవలం తన స్వార్థం కోసమే సుగ్రీవుడికి ఆశ్రయం ఇచ్చి చంపాడు. ఇంతకుముందే చెప్పాను నేను, ఒకవేళ కేవలం తన భార్యని వెతకడంలో సహాయం కొరకు సుగ్రీవుడిని తనకి ఆశ్రయం ఇచ్చినట్లయితే అదే వాలి దగ్గరకు వెళ్తే చాలా సునాయాసంగా తన పని పూర్తయిపోయేది. వాలి చాలా బలవంతుడు, తన దగ్గర రాజ్యం ఉంది, సైన్యం ఉంది. అలాంటి బలవంతుడిని వదిలిపెట్టి అసలు అరణ్యంలో దిక్కు లేకుండా తిరుగుతూ భయంతో ఎక్కడో ఋషిముఖ పర్వతం మీద తలదాచుకున్నటువంటి సుగ్రీవుడిని అతనికి అభయం ఇచ్చి నీ తరపున నేను యుద్ధం చేస్తానని అతనికి అభయం ఇవ్వాల్సిన అవసరం ఏముంది? రాముడికి అంత స్వార్థం అంటే వాలి దగ్గరికి వెళ్ళి వాలితో స్నేహం చేసేవాడు కదా. అంత బలహీనుడైనటువంటి సుగ్రీవుడికి ఎందుకు అభయం ఇచ్చాడు? ఎందుకంటే ధర్మం ఈ పక్కన ఉంది కనుక. వాలి అధర్మాత్ముడు కనుక, వాలి బలవంతుడైనా, అతను రాజు అయినా, రాజ్యం ఉన్నా, ఎంత బలగం సైన్యం ఉన్నా కూడా వాలి పక్షానికి రాముడు వెళ్ళలేదు. ఇది గమనించకుండా రాముడు ఏదో స్వార్థంతో చేశాడు అని అంటున్నారు. తర్వాత విభీషణుడు చెప్తే తప్ప మాయాసేత అని కూడా తెలియకుండా మొదలు నరికిన చెట్టు వలె కూలిపోయాడు. ఇప్పుడు రాక్షస మాయ గురించి రాక్షసులకే తెలుస్తుంది. అక్కడ విభీషణుడికి రాక్షస మాయ ఎట్లా ఉంటుందో ఇంద్రజిత్తు గురించి పూర్తిగా తెలుసు కనుక విభీషణుడు చెప్పాడు. అయితే మరి సహజంగా ఎవరైనా సరే తన ఆప్తులు, తన ప్రాణానికి ప్రియమైన వాళ్ళు తన కళ్ళ ముందే శిరస్సు తెగి పడిపోతే ఆ క్షణం ఎలా ఫీల్ అవుతారు? అదే రాముడు ఫీల్ అయ్యాడు. పదే చెప్తున్నా, ఆయన రాముడు మానవుడికి ఉండేటువంటి పరిమితుల్లో నుంచి అయితే 11,000 సంవత్సరాలు జానరాజు గారు అడుగుతున్నారు, ఆయన మానవుడిగా జీవించడం కరుణాకరే చెప్తున్నాడని. కానీ రాముడు భూమి మీదే మానవుడు నుంచి విష్ణుతత్వంలోకి వెళ్ళాడు. 11,000 సంవత్సరాలు పూర్తయిన పెమ్మట ఉత్తరాఖండలో భూమి మీదే విష్ణువుగా మారిపోయి పరంధామానికి వెళ్ళాడు. అంటే రాముడిగా వచ్చిన వాడు విష్ణువు, రాముడిగా జీవించిన తర్వాత విష్ణువుగా మారాడు. పరంధామానికి వెళ్ళక ముందే తన యొక్క మహిమతత్వాన్ని లోకానికి ప్రదర్శించాడు. తనకు తానే ప్రకటించుకున్నాడు, నేను వచ్చింది 3 లోకాల కార్యాన్ని సాధించడానికే అని. రాముడు కూడా తన అస్తిత్వాన్ని ప్రకటించుకున్నాడు. ఉత్తరాఖండలో ఒక సర్గంతా రాముడి యొక్క మహిమని మనకి తెలియజేసేదే ఉంటుంది. అయితే ఒకవేళ రాముడు విష్ణువు అవతారం గనక మనం ఆరాధించాల్సిన అవసరం లేదు అనే అభిప్రాయం మీకుంటే, అసలు రాముడు విష్ణు అవతారమా కాదా అని ఆ అభిప్రాయాన్ని పక్కన పెడితే, అసలు రాముడిలో ఉన్నటువంటి విశిష్ట లక్షణాల గురించి బాలకాండ 1 నుంచి 2, 1వ సర్గ 2 నుంచి 5 శ్లోకాల్లో అక్కడ వాల్మీకి దేవర్షి నారదుల మధ్య సంభాషణ. అందులో చెప్తున్నారు, వాల్మీకి అడుగుతున్నాడు, దేవర్షి భూలోకములో ఈనాడు మంచి గుణములు కలవాడు, గొప్ప పరాక్రమము గలవాడు, ధర్మము తెలిసినవాడు, కృతజ్ఞుడు, సత్యమైన వాక్కు మరియు దృఢమైన సంకల్పము గలవాడు అయిన మహాపురుషుడు ఎవడున్నాడు? మంచి నడవడిక గలవాడు, సర్వప్రాణులకు హితము ఆచరించువాడు, విద్వాంసుడు, అసాధ్యములైన కార్యములు కూడా సాధించు సామర్థ్యము గలవాడు, తనను చూచువారందరికీ ఒకే విధముగా ఆనందము కలిగే రీతిలో కనబడువాడు అయిన మహాపురుషుడు ఎవడున్నాడు? ధైర్యము కలవాడు, కోపమును జయించినవాడు, ప్రశస్తమైన కాంతి గలవాడు, అసూయ లేనివాడు అయిన మహాత్ముడు ఎవడున్నాడు? ఎవడు యుద్ధములో కోపము వచ్చి నిలిచినచో చూచి దేవతలు కూడా భయపడుదురు. ఓ మహర్షి, ఇట్టి గుణములున్న మనుషుని గురించి తెలుసుకొనగోరుచున్నాను. ఈ 16 లక్షణాలు కలిగినటువంటి మహాపురుషుడు రాముడు. ఒక మానవుడిలో ఉన్నటువంటి ఈ విశిష్ట లక్షణాలని మొత్తం మానవజాతి అంతటికీ కూడా ఆదర్శంగా ఆయన జీవించి చూపించాడు. అందువలన కూడా రాముడు ఆరాధ్యుడు. విష్ణువు అవతారము అయినందువలన మాత్రమే ఆరాధ్యుడు కాదు. ఇన్ని విశిష్ట లక్షణాలు ఉన్నాయి కనుక మొత్తం మానవజాతి అంతటికి ఎనలేని కీర్తిని తీసుకొచ్చాడు. ఏ విధంగా? రావణుడు చాలా అవహేళనగా తోలనాడాడు, తుచ్చమైన మానవజాతి వల్ల నాకు అసలు ప్రమాదం లేదు, వాళ్ళ గురించి నేను అసలు కేర్ చేయను అని చెప్పి అలా మాట్లాడిన రావణుణ్ణి మానవుడి రూపంలో వచ్చి సంహరించి మొత్తం మానవజాతి అంతటి కీర్తిని అంతటిని నిలబెట్టినవాడు గనక మానవ జాతికి ఆయన చేసినటువంటి మహోపకారానికి ప్రత్యుపకారంగా మనం ఆయన్ని ఆరాధించాలి. ఆయన విష్ణు అవతారం గనక ఆరాధించాలి. అది ఒకటి, ఇది ఒకటి. 2 కారణాల వల్ల మనం రాముణ్ణి ఆరాధించడానికి ఆయన అర్హుడు. ఇక రాముడికిను యేసుకిను కంపేర్ చేస్తూ 10 సందర్భాల్లో విజయ్ కుమార్ గారు మాట్లాడారు. నేను ఆ కంపారిజన్లో కొన్ని విషయాలు చెప్పాను పొద్దున, మరి కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నా.
రాముడు అయోధ్య వదిలి వనవాసానికి వెళ్తున్నప్పుడు మొత్తం పుర ప్రజలందరూ కూడా గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ రాముడు వెంట వెళ్ళారు. అదే యేసు దగ్గరకు వచ్చేసరికి ఆయన ప్రధానాధికారి వద్ద విచారణ జరుగుతుంటే ప్రజలందరూ ఈయన సిలువ వేయండి, చంపండి అన్నారు తప్ప ఒక్కడు కూడా ఈయన విడిచిపెట్టండి అనలా. తర్వాత రాముడు చెప్పినటువంటి ధర్మం ఏంటంటే అయోధ్యకాండ 19వ సర్గ 22వ శ్లోకంలో తండ్రికి శుశ్రూష చేయుటయు ఆయన ఆజ్ఞను పాలించుటను మించిన ధర్మాచరణ మేదియూ లేదు. అయోధ్యకాండ 18వ సర్గ 28 నుంచి 30 శ్లోకాల్లో తండ్రి గారు చెప్పినచో అగ్నిలో దూకేదను, విషం త్రాగేదను, సముద్రంలో దూకేదను, తండ్రి ఏది చెప్పినా తప్పక చేసేదను, ప్రతిజ్ఞ చేయుచున్నాను. రాముని వద్ద 2 మాటలు లేవు. ఇందాక ఒకటి చెప్పారు, దశరథుడు ముందేమో తండ్రి మాట వింటున్నవాడుగా నటించి తర్వాత వచ్చి తల్లి దగ్గరికి ఇట్లా అంటున్నాడు అని చెప్పి రాముణ్ణి దశరథుడే అడిగాడు, నా మీద తిరుగుబాటు చేసి నా రాజ్యాన్ని ఆక్రమించుకో అని చెప్పి. నేను అట్లా చెయ్యను అన్నాడు. అసలు రాముడు వనవాసానికి వెళ్ళిన తర్వాత మొత్తం రాజ్యం అంతా కదిలొచ్చింది. భరతుడు మొత్తం సైనికుల్ని, పెద్దల్ని, వశిష్ఠుని అందరినీ తీసుకొచ్చి అందరూ బతిమలాడారు. దశరథుడే చనిపోయాడు. ఇంకా దశరథుడికి ఇచ్చిన మాట మీద నీకు అంత పట్టింపేంటి, వచ్చేసే రాజ్యానికి అని చెప్పి. అయినా సరే నేను ఇచ్చిన మాట తప్పను అని చెప్పి వనవాసానికే వెళ్ళాడు తప్ప మళ్ళీ రాజ్యానికి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించిన రాజ్యానికి తిరిగి రాలా. అట్లాంటి పితృవాక్య పరిపాలన పాటించినవాడు రాముడు. అయితే ఇప్పుడు ఏసేమంటున్నాడంటే లోకాసువార్త 14:26లో ఎవడైనా నా యొద్దకు వచ్చిన తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే వాడు నాకు శిష్యుడు కానేరడు. యేసుకు శిష్యుడు కావాలంటే తల్లిదండ్రులను ద్వేషించాలంట. అవసరం ఏముందండి? తల్లిదండ్రులు ప్రేమిస్తూ కూడా యేసుకు శిష్యుడు కావచ్చు కదా. తండ్రి రాముడేమో పితృవాక్య పరిపాలన మించిన ధర్మం లేదంటే యేసేమో తల్లిదండ్రులను ద్వేషించమంటున్నాడు. తర్వాత రాముడు విభీషణుడితో అంటున్నాడు యుద్ధకాండ 109వ సర్గ 24-25లో వైరములు మరణముతో సమసిపోను, మేము అనుకున్న పని పూర్తయినది, ఇతనికి అంత్య సంస్కారం చేయము, ఇతడు నీకెట్లో నాకు కూడా ఇప్పుడు అటువాలే సోదరుడు అని రావణాసుడి గురించి చెప్తున్నాడు. బ్రతికున్నంత వరకే శత్రుత్వం, తర్వాత శత్రుత్వం ఉండదు, ఇప్పుడు నీకు ఎట్లా సోదరుడు, నాకు కూడా అట్లాగే సోదరుడు అని చెప్తే ఏసేమంటాడంటే మనుషులు ఎదుటి నన్ను ఒప్పుకొని వాడు ఎవడో పరలోకమందున నా తండ్రి ఎదుటి నేను వాడిని ఒప్పుకుందును, మనుషులు ఎదుటి ఎవడు నన్ను ఎరుగునన్ను పరలోకమందున నా తండ్రి ఎదుటి నేను వాడిని అంటే చచ్చిపోయిన పరలోకంలో కూడా వాడి సంగతి చూస్తానంటున్నాడు. అంటే శత్రుత్వం అక్కడ కూడా చూపిస్తానంటున్నాడు. తర్వాత అరణ్యకాండ 68వ సర్గ 27-28లో రాముడు జటాయువు కూడా అంత్య సంస్కారం చేశాడు. మరి మొదటి 2వ రౌండ్లో మొదటి సెషన్లో ఇరువురి యొక్క 20 నిమిషాల ప్రతిపాదన ముగించారు. ఇప్పుడు క్రైస్తవ వక్త కౌంటర్ 15 నిమిషాలు. మరి దాన్ని విజయ్ కుమార్ గారు ముందుగా మరి దాన్ని ఆ కౌంటర్ని తీసుకోవాల్సిందిగా ఆయనకి సమయాన్ని అప్పగిస్తున్నాం. టైం అప్. ఈ ఆఖరి భాగంలో రాముడు దేవుడా, యేసుక్రీస్తు దేవుడా అనే ఈ డిబేట్లో కరుణాకర్ గారు ప్రతిపాదించిన విషయాలు, నేను ప్రతిపాదించిన విషయాలను ఆయన ఉటంకిస్తూ కొన్ని విషయాలు ఆయన తెలియజేస్తూ మాట్లాడారు. యేసుక్రీస్తు దేవుడు కాదని నిరూపిస్తానంటేనే ఈ డిబేట్. ఎందుకంటే నిరూపించుకోండి దేవుడు అని నేను కాదని నిరూపిస్తానంటేనే ఈ డిబేట్. కాబట్టి నేను మాట్లాడింది కాదని చెప్పడమే కాదు, ఆయన యేసుక్రీస్తు దేవుడు కాదు అని కూడా చెప్పవలసిన అవసరం ఉంది. అదే నేను ప్రస్తావించాను తప్ప మాకేం పని అంటున్నారు. మీకేం పని లేకపోతే ఎందుకు క్రైస్తవ్యం మీద ఎంత బురద, ఎందుకు యేసుక్రీస్తుని దేవుడు కాదని చెప్పడం, అది నా ప్రశ్న. అలాగే యేసుక్రీస్తు వారికి క్రోధం ఉంది అంటే అని మాట్లాడుతున్నాడు ఆయన చెప్పిన ఏవైతే ప్రస్తావించాడో యేసుక్రీస్తు వారిలో లక్షణాలు అంటే ఆయన కోపడిన సందర్భాలు ఇవన్నీ కూడా క్రోధం కిందకు రావన్న సంగతి కరుణాకర్ గారు మరలా ఒకసారి పరిశీలన చేసి తెలుసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. క్రోధం వేరు, కోపం వేరు. బిడ్డలపై తల్లి కోపపడ్డము, లేకపోతే శిష్యులపై గురువు కోపపడడం అనేది క్రోధం కింద రాదు. క్రోధం అంటే ఏంటో ఒకసారి తెలుసుకుని మాట్లాడితే మంచిదని నేను అనుకుంటున్నాను. బాప్తిస్మిచ్చే యోహాను గారిని పోలుస్తూ యోహాను గారిని ఉటంకిస్తూ మాట్లాడిన సందర్భంలో మద్యమునైనను ద్రాక్షారసమునైనను రెండు సపరేట్ చేస్తున్నాడు. మద్యము వేరు, ద్రాక్షారసం వేరు. ద్రాక్షారసం మత్తునివ్వచ్చు తప్ప మద్యము కాదు. ఈ సంగతి కరుణాకర్ గారు గ్రహిస్తే మంచిది. కానాను పెళ్లి విందులో ఆయన మద్యము తాగలేదు, తాగించలేదు, ద్రాక్షారసం మాత్రమే. ఒకవేళ ద్రాక్షారసం మత్తునివ్వచ్చు తప్ప మద్యము కాదన్న సంగతి ఇక్కడ కరుణాకర్ గారు మాట్లాడవచ్చు. అంటే మద్యము తాగువానితోనైనను లేదా మాంసం తినవానితోనైనా సహవాసం చేయొద్దు అని అంటే యేసుక్రీస్తు వారు తన జీవించిన జీవిత కాలంలో, చిన్న జీవిత కాలంలో ఆయనను వెంబడించిన వారు అనేకులు. ఎందుకు వెంబడించారు అని అంటే ఆయన రక్షకుడని. తర్వాత వారిని వాస్తవాలు చెప్పి వారిని సరిచేసే క్రమంలో వారే ఆయనను విడిచిపెట్టిన సందర్భాలు కూడా మనం చూడొచ్చు. కాబట్టి ఆయన మద్యపానని ఆయన విడిచిపెట్టేయలేదు, అందుకోసం ఆయనని వెంబడించలేదు. ఆయన రక్షకుడైన వారి పాపాలను విముక్తి చేస్తాడని, వారి జీవితాలు మేలు చేస్తాడని ఆయన వెంబడించారు. వారు అంగీకరించగలిగిన అభ్యంతరం కరుణాకర్ గారికి ఏంటో నాకు అర్థం కాదు. ప్రపంచంలో కోట్లాది మంది యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించినప్పుడు కాదని
చెప్పడానికి కరుణాకర్ గారికి వచ్చిన అభ్యంతరం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే మేము దేవుడు అని చెప్పినప్పుడు మా నమ్మకాన్ని మా ఉంచేస్తే సరిపోద్ది. మీరు కాదనడానికి మీకు వచ్చిన అభ్యంతరం ఏంటో నేను ప్రశ్నిస్తున్నాను. ఇకపోతే యేసుక్రీస్తు వారు సర్వవ్యాపకుడు కాదంటున్నారు. నేను ముందే చెప్పాను దానికి సంబంధించి. ఇంకొక ఉదాహరణ జోడించాను అంతే. ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు, సదాకాలం మీతో పాటు ఉంటానన్నాడు. ఆయన ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉండగలడు. సర్వవ్యాపకుడు అంటే ఎక్కడైతే అక్కడ ఉండగలడు, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళగలడు, అక్కడ ఉండగలడు. అంత శక్తిమంతుడు యేసుక్రీస్తు అని నేను తెలియజేశాను. ఇకపోతే అంజూరపు చెట్టును శపించుటలో ఆ యేసుక్రీస్తు వారికి శక్తి సామర్థ్యాలు లేవన్నట్టుగా ఆయన మాట్లాడారు. అక్కడ ఆ సందర్భంలో పేతురు గారు అడుగుతారు, చివరికి ఒంటరిగా ఉన్నప్పుడు ఏమని అడుగుతారంటే, నువ్వు చెప్పగానే అంజూరపు చెట్టు మరి ఇలా ఎండిపోయింది, శపించబడింది అనగానే దేవుని యందు విశ్వాసం ఉంచుము అంటాడు. అంటే నేను చేశాను దాన్ని ఎలాగైతే నువ్వు చూసావో, నేనేం చేశానో నిజంగా నువ్వు విశ్వసిస్తే నా యందు అలాగే జరుగుద్ది, నువ్వు కూడా చేయగలవు అంటూ విశ్వాసం గురించిన సందర్భాలు కూడా అక్కడ యేసుక్రీస్తు వారు ఆవగింజన్నంత విశ్వాసం మీకుంటే అని కూడా మాట్లాడతారు. విశ్వాసాన్ని పెంపొందించడానికి అసలు అంజూరపు చెట్టును శపించడంలోనే శిష్యులు విశ్వాసాన్ని పెంపొందించడానికి అన్న సంగతి కరుణాకర్ గారు గ్రహిస్తే మంచిది. ఇకపోతే యేసుక్రీస్తు వారికి ఒకరు చెప్తేనే కానీ చేయలేదు అన్న సందర్భం అంటే ఆయన మాటలను బట్టి ఆయనకి ఏమీ తెలియదు, లేకపోతే ఆయనకి ఎవరో శక్తినిస్తే కానీ చేయలేకపోయాడు అనుకుంటే అటువంటి సందర్భాలు కరుణాకర్ గారు చూపించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆయన ఎవరో చెబితేనో లేకపోతే ఎవరో శక్తినిస్తేనో చేసిన సందర్భాలు ఒకవేళ మీరు ప్రస్తావించదలుచుకుంటే చాలా అరుదు. కానీ ఆయన సర్వశక్తిమంతుడిగా తాను చేసిన సూచక్రియలు మహత్కార్యాలు కోకొలలుగా ఉన్నాయి. కనీసం మరి విష్ణువే రాముడిగా వచ్చి ఉంటే కనీసం రాముడికి ఆసక్తి కూడా లేదు అన్న సంగతి, ఆ శక్తి కూడా లేదన్న సంగతి అక్కడ మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇకపోతే ఈరోజు యేసుక్రీస్తు వారి కుటుంబాల మధ్య ఏదో భేదం కలగజేయడానికి వచ్చాడన్న మాటని మీరు తీసుకుని మాట్లాడుతున్నారు. ఈరోజు కోట్లాది మంది క్రైస్తవుల కుటుంబాల్లో శాంతి సమాధానాలు ఉన్నాయి తప్ప విభేదాలు లేవు. ఎవడో ఒక మూర్ఖుడు బైబిల్ సరిగా అర్థం చేసుకోక తండ్రికి తల కొరువు పెట్టకుండా లేకపోతే మూర్ఖుడిగా వ్యవహరించినంత మాత్రాన అది యేసుక్రీస్తు వారికి ఆపాదించడం అనేది సరికాదు. ఆ మాటల్లో ఉన్న అర్థం అది కాదు. ఒకవేళ యేసుక్రీస్తు వారు భేదమనే రాదలిస్తే ఈరోజు మా కుటుంబాల్లో ఎంతో శాంతి సమాధానాలు ఉన్నాయి. క్రైస్తవ కుటుంబాలన్నీ కూడా యేసుక్రీస్తుని కలిగి ఉండి ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు. త్రాగుడు నుండి విడుదల, అలాగే భార్యను ప్రేమించిన వాడు కూడా భార్యను ప్రేమించడం నేర్చుకుంటున్నాడు, బాధ్యతగా ఉంటున్నాడు. అంటే తాగుబోతు కూడా మారాడు, వ్యభిచారి మారాడు, దొంగ మారాడు. ఇలాంటి ఎన్నో రుజువులు యేసుక్రీస్తుని నమ్మిన వారి కుటుంబాల్లో మనం చూస్తాం. మరి ఈ కుటుంబాలన్నింటిలో ఉన్న శాంతి సమాధానాన్ని బట్టి మరి యేసుక్రీస్తు వారు అన్నమాట ఎలా ఆపాదిస్తారు? అంటే ఆయన భేదం అంటే ఒక ప్రత్యేకత అనేది వాళ్ళకి ఏర్పడుతుంది అన్న సందర్భంలో ఆయన చెప్పాడు. దీని గురించి నేను నా సమయం ఉన్నప్పుడు తప్పనిసరిగా నేను ఒక వీడియో రూపంలో నేను తెలియజేస్తాను. ఇకపోతే లోకరక్షకుడని ప్రపంచమంతా ఒప్పుకుంది. ఆనాటి సమరయులు ఒప్పుకున్నారు, శిష్యులు ప్రకటించారు, ఆనాటి లోకం ఒప్పుకుంది. ఎప్పటికీ నమ్ముతున్నప్పుడు వారి నమ్మిన యేసుని లోకరక్షకుడిగా మీరు అంగీకరించకపోవడానికి అభ్యంతరం ఏంటో నేను అడుగుతున్నాను. ఎందుకంటే రాముడు మీరు నమ్మిన దేవుడు కావచ్చు, లేదా మీరు దేవుడు అనుకోవచ్చు. మేము కాదని ఎప్పుడు చెప్పలేదు. క్రైస్తవుడిగా నేను కాదని చెప్పడానికి ఇక్కడ లేను. డిబేట్ వచ్చింది కనుక నేను నమ్మిన దేవుడిని దేవుడు కదని మీరు ఎలా అంటున్నారు? మీరు నమ్మిన దేవుడిని కూడా దేవుడని నిరూపించుకోండి అని సవాలు విసిరాను. నాకు రామాయణం చదివినప్పుడు ఇప్పటి వరకు నేను చూపించిన ఆ క్యారెక్టర్ని అంతటిని బట్టి ఆయన రాముని యొక్క లక్షణాలు పరిస్థితులన్నింటిని బట్టి దేవుడిగా నాకు అనిపించలేదు. అనిపించని రాముని దేవుడిగా మీరు కొలుస్తున్నారు. సర్వశక్తిమంతుడు లేదా అన్ని విషయాల్లో దేవుడిగా కొనియాడబడే యేసుక్రీస్తుని మీరు అంగీకరించడం లేదంటే మీరు అంగీకరించకపోవడం వల్ల మాకు వచ్చే నష్టం లేదు. కానీ దేవుడు కాదని మీరు ప్రస్తావించడంలో, మేము దేవుడని నమ్మడంలో మీకు వచ్చిన అభ్యంతరం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఇకపోతే 14,000 మందిని చంపినోడు ఇలా శక్తి సామర్థ్యాల గురించి చెప్పాడు. బలవంతుడు అన్నట్టుగా రాముడి గురించి చెప్పాడు. చంపేవాడు దేవుడు అవుతాడా లేకపోతే రక్షించేవాడు దేవుడు అవుతాడా? అలాగే రాముడు తాను జీవిత చరమాంకం అంటే ముగింపులో ఆయన సరాయి నదిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆయనతో పాటు అందరినీ, అయోధ్యలో ఉన్న వారందరినీ కూడా తీసుకెళ్ళి ఆయనతో పాటు మునిగిపోతారు, ఆయనతో పాటు చచ్చిపోతారు. తాను చనిపోతూ ఇతరులను చంపేసేవాడు దేవుడు అవడు. తాను చనిపోయి ఇతరులను రక్షించేవాడు దేవుడు అవుతాడు. అది యేసుక్రీస్తు వారిలో స్పష్టంగా కనబడుతుంది. అంటే చంపేశాడు కనుక రాముడు దేవుడు అంటే చంపేసిన ప్రతి ఒక్కరు దేవుళ్ళు అయిపోరు. రాక్షసుల్ని చంపారంటే రాక్షసులు వారికంటే ఒక రాజ్యం ఉంది, వారికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాక్షస రాజు రావణుడు. ఒకవేళ ఈ అయోధ్య నగరంలో ఉన్న వారికి వాళ్ళు రాక్షసులు కావచ్చు, కానీ వారికంటే ఒక రాజ్యం ఉంది. అలాగే వానరుడు, వాలి రాజు, సుగ్రీవుడు కూడా రాజు. వానరులకు ఒక రాజ్యం ఉంది, వాళ్ళకు ఒక రాజు ఉన్నాడు. వాళ్ళు చంపేశాను కనుక దేవుడు అని అంటే అది చంపేవాడు దేవుడు అవడు, రక్షించేవాడు. అలాగే రాముని మూలంగా అకారణంగా రావణుని చంపే క్రమంలో ఎందరో
పాపం ముసలివారు, పిల్లలు ఎందరో చనిపోతారు. దీని అంతటిని బట్టి మనకు ఏమర్థమవుతుంది? చంపేవాడు దేవుడు అవడు, రక్షించేవాడు దేవుడు అవుతాడు. యేసుక్రీస్తు వారు సిలువపై ఆ బాధను వ్యక్తం చేయడంలో చనిపోతున్న సమయంలో రక్షించమని, కాపాడమని కాదు, అందుకోసం ఆయన సిలువనెక్కలేదు. ఆ బాధ అందరికీ ఆయన కేక ద్వారా ఈయనెవరో తెలుసుకోవడానికి ఆ బాధను వ్యక్తం చేశాడు. అక్కడ బాధపడడం అనేది వాస్తవమే, కాదనడం లేదు. కానీ ఆ బాధను వ్యక్తం చేయడంలో ప్రజలందరూ గమనించాలనే ఒక ఆలోచన ఆంతర్యం యేసుక్రీస్తులో ఉంది. అందుకే దానిని ఇప్పటికీ మేము ప్రత్యేకంగా ఒక మాటకు ఒక అంశంగా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ రాముని జీవితం అంతా అయోధ్యలో రాజును చేయకుండా వనవాసానికి పంపిన దగ్గర నుండి ఇక్కడ రావణుని చంపి తిరిగి సీతను తీసుకొచ్చి ప్రజల మాటలు, జీవితం అంతా కూడా దుఃఖం, ప్రతి అకారణంగా దుఃఖము, కామము, ఏడుపు, వ్యసనము, మనోవ్యాధులతో బాధపడడం, ఇంకా ఇష్టానుసారంగా ఆయన జీవితంలో ఒక మనిషి, సామాన్యమైన మానవుడు ఎలాగైతే కృంగిపోయి కృషించిపోతాడో అన్ని ఆ సందర్భాలలో కూడా రాముడు ఆ విధంగానే వ్యవహరించినట్టుగా ఇక్కడ మనకి స్పష్టంగా కనబడుతుంది. యేసుక్రీస్తు వారు అలాగే తన జీవితంలో భార్య కోసమో, లేదా రాజ్యం కోసమో, లేకపోతే ఎవరో దుఃఖపరిస్తేనో, లేదా కామం కోసమో దుఃఖించిన వాడు కాదు. ఆయన రక్షకుడు అనేవాడు రాగద్వేషాలకు అతీతుడిగా ఉండాలి. కానీ భార్య అనే బంధానికిలోనే కేవలం తన రాజ్యములో కుల గౌరవము, తన కుల వృత్తి లేదా కుల గౌరవము, తన చరిత్ర కోసమే తాను రావణ్ణి గెలిచినట్టుగా కూడా ఆ సందర్భంలో చెబుతున్నాడు తప్ప ఏదో దేవకార్యం నెరవేర్చినట్టుగా రాముడు ఆ సందర్భంలో చెప్పలేదు. ఇకపోతే ఇప్పుడు క్రీస్తు వలన నష్టం జరుగుతుంది అంటూ కొన్ని విషయాలు ప్రస్తావించారు కరుణాకర్ గారు. క్రీస్తు వలన నష్టం జరుగుతుందంటే క్రీస్తుని అడ్డు పెట్టుకుని క్రీస్తు చెప్పని విషయాలు చేస్తూ ఈరోజు ప్రజలను మభ్యపెట్టే దొంగ క్రైస్తవ బోధకులు ఉన్నారు. అది మేమే చెబుతున్నాం. లేదా అద్భుతాల పేరిట, లేదా సూచక్రియల పేరిట వారు చెయ్యని ఏవో ప్రజలకు మభ్య పెడుతూ మాయ చేస్తున్న సంగతి మేమే ఖండిస్తున్నాం. యేసుక్రీస్తు అది చెప్పలేదు, ఆ విధంగా ప్రవర్తించమని చెప్పలేదు. కానీ రాముని వలన మాత్రం నష్టమే జరుగుద్ది. ఎందుకంటే రాముని ఆదర్శంగా తీసుకుంటే స్త్రీలను చాలా చులకనగా చూసే పరిస్థితి ఏర్పడుతుంది. రాముని ఆదర్శంగా తీసుకుంటే ఒకవేళ ఆ రాముని రాజ్యములో దేశంలో అత్యధికులైన శూద్రులకు హాని తప్ప క్షేమం కాదన్న సంగతి కూడా కనబడుతుంది. ఎందుకంటే శూద్ర పక్షపాతి, బ్రాహ్మణ పక్షపాతిగా ఉన్నాడు, క్షత్రియ పక్షపాతిగా ఉన్నాడు, అలాగే వైశ్య పక్షపాతిగా ఉన్నాడు తప్ప అత్యధిక జనాభా అయిన దేశంలో ఉన్న శూద్రులు, ఈరోజు ఇక్కడ కూర్చున్న మనమందరం ఒకవేళ బ్రాహ్మణులు కాకపోతే వింటున్నవారు బ్రాహ్మణులు కానీ శూద్రులే కాబట్టి ఎక్కువ మనకి నష్టం ఉంది రాముని వలన తప్ప రాముని వలన దేశానికి ఏమైనా ఉపయోగం లేదని, క్రీస్తు వలన ఏం నష్టం జరిగిందో, క్రీస్తు వలన మేలు జరిగిందా కీడు జరిగిందా దేశానికి అన్న సంగతి గమనించాలి. ఎవడో దొంగ బోధకుడి వలన వాడు చేసిన అక్రమ కార్యాల వలన ఒక క్రీస్తుని బట్టి జరిగిందనడానికి ఏమాత్రం అది తగదని నేను కరుణాకర్ గారికి స్పష్టంగా తెలియజేస్తాను. లేకపోతే రాముని రాజ్యం లేదా అయోధ్య నగరం ఏ విధంగా ఉందన్నది మనకు అక్కడ స్పష్టంగా కనబడుతుంది. అయోధ్యకాండము 71:21-23లో సాయంకాలమునందు వచ్చి రాత్రి అంతయు క్రీడించి ఉదయమునే ఎండ్లకు పరిగెత్తుచున్న నరులతో ఉద్యానవనములు పూర్వము నాకు ఒక విధముగా కనబడుచుండేవి. ఇప్పుడు రాముడు లేకపోవడం వలన ఆ ఉద్యానవనములు కాముకులు విడిచిపెట్టుట ఏడ్చుచున్నట్లున్నవి అంటున్నాడు. అంటే రాముడు ఉంటే, రాజు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే రాత్రంతయు క్రీడించి ఉదయమునే ఎండ్లకు పరిగెత్తుచున్న నరులతో ఉద్యానవనములు పూర్వం నాకు ఒక విధముగా, ఈరోజు పార్కులు ఎలాగైతే లవర్స్తో ఏ విధంగా సందర్భం వచ్చినప్పుడు కలుస్తున్నాయి అలా అయోధ్య నగరం ఉద్యానవనములు అలా ఉండేవట. ఇప్పుడు అలా కాముకులు లేక ఏడ్చుచున్నట్లున్నవట. ఇది ఎంతవరకు రాముడు రాజుగా ఉంటే రాముని వలన దేశానికి మేలు జరుగుద్దో ఒకసారి చెప్పండి. అలాగే క్రీస్తుని వెంబడిస్తే నన్ను వెంబడించిన వారంటే పితృవాక్య పరిపాలకుడు అని రాముడి గురించి ప్రస్తావించారు కదా. అదే నిజమైతే ప్రజల కోసమే రాముడు నటించాడని నేను అంటాను. ఎందుకంటే అతని ఆంతర్యం అది కాదు. రామాయణం మొదటి నుంచి చివరి వరకు ఆలోచిస్తే కేవలం ప్రజలు ఆయన ఏమనుకోకూడదు, ప్రజలు ఒక గొప్పవాడుగా అనుకోవాలి, ప్రజల దృష్టిలో మంచిగా ఉండాలి, ప్రజల దృష్టిలో మంచి భర్తగా ఉండాలి, ప్రజల దృష్టిలో ఇలా తప్ప ఆయన జీవితంలో చూస్తే మంచి భర్తగా కనపడ్డు, మంచి కుమారుడిగా కనపడ్డు, మంచి అన్నగా కనపడ్డు, ఇంకా చెప్పాలంటే రాగద్వేషాలకు లొంగిపోయిన వాడు, ఇంద్రియ నిగ్రహం లేనివాడుగా కనబడుతున్నాడు. దుఃఖము, కామము, మోహము, మస్తరము, ఇలా హంతకుడు అని కూడా అన్న పరిస్థితులు అంటే చంపిన సందర్భాలను బట్టి నేను చెప్తున్నాను. రాముని మీద నాకు ఎటువంటి ద్వేషము లేదు, ఎటువంటి అసూయ లేదు. దయచేసి నన్ను క్షమించండి ఈ మాట వలన ఎవరైనా బాధపడితే. లేకపోతే క్రీస్తుని వెంబడిస్తే తల్లిదండ్రులని, నన్ను వెంబడించేవాడు నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు, నన్ను వెంబడిస్తే తల్లిని తండ్రిని నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు అన్నది ప్రజలందరి కోసం కాదు, ఆయన వెంబడించే శిష్యుల కోసం. ఎవరైతే క్రీస్తుని వెంబడిస్తారో క్రీస్తుల బంధాలకు అతీతంగా ఉండాలి, రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత భార్య, పిల్లలు లేదా తల్లి తండ్రి అంటే కుదర, ఆయన ఏ కారణం చేత ఈ లోకానికి వచ్చాడో రక్షించేవాడికి వివాహం ఉండదు, రక్షించేవాడు రాగద్వేషాలకు బందీగా ఉండడు, రక్షించేవాడు
నా అనే స్వార్థానికి లోనవడు. రక్షకుడు అనేవాడికి అసలు వివాహమే ఉండదు. ఎందుకు? వివాహం చేస్తే భార్య కోసం ఆలోచిస్తాడు, పిల్లల కోసం ఆలోచిస్తాడు, తన కుటుంబం కోసం ఆలోచిస్తాడు. రక్షకుడు వివాహం చేసుకోకూడదు. ఆ రక్షణకు వెంబడించేవారు, లోకాన్ని రక్షించేవారుగా ఉండాలనుకునేవారు ఏమాత్రము రాగద్వేషాలకు బందీగా ఉండకూడదని ఆయన మాట అన్నాడు తప్ప తల్లిదండ్రులు ప్రేమించకూడదని ఎవరు చెప్పలేదు. ఈ రోజుకి క్రైస్తవ కుటుంబాలు తల్లిదండ్రులకు విధేయులైన పిల్లలు కోకొల్లలుగా ఉన్నారు. అంటే నా నిమిత్తం అంటే తల్లిదండ్రులు ప్రేమించొద్దని లేదు, ద్వేషించమని చెప్పలేదు అక్కడ. నాకంటే ఎక్కువగా ఒకవేళ నన్ను వెంబడించేవాడు నాకంటే ఎక్కువగా చేయొద్దు. నేను క్రీస్తుని వెంబడిస్తున్నాను. నా భార్య బిడ్డలు నేనే మర్చిపోలేదు, నా బాధ్యతలు మర్చిపోలేదు, నా తల్లిదండ్రులు మర్చిపోలేదు, నేను నా కుటుంబాన్ని మర్చిపోలేదు. అయితే అక్కడ వీళ్ళకి బందీగా ఉండకూడదు అన్నదే యేసుక్రీస్తు వారి యొక్క మాటల్లోని ప్రాముఖ్యం. ఇకపోతే చివరికి ఇది నా చివరి కౌంటర్ కనుక నేను చెబుతున్నాను. రాముడు మానవుడే అని బాలకాండము 1వ సర్గం 1-5 శ్లోకాల తాత్పర్యంలో వాల్మీకి నారద మహర్షిని ప్రశ్నిస్తూ అనేక గుణములను గురించి ప్రస్తావించి కర్ణకర గారు ప్రస్తావించిన గుణములన్నీ ప్రస్తావించి ఇట్టి గుణములున్న మనుషుని గురించి తెలుసుకున్నట్టుకు నీవు సమర్థుడు అంటున్నాడు. అంటే మనుష్యుడు అని సంబోధించాడు. ఎన్ని గుణములున్నా ఆ గుణములు ఆదర్శమైనవో కాదు, ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. ఎన్ని గుణములున్నా అతడు మనుష్యుడే అని చెప్తున్నాడు తప్ప దేవుడు అని మాత్రం చెప్పడం లేదు. బాలకాండ 1వ సర్గము 7వ శ్లోకములో వాల్మీకి సమాధానమిస్తూ నారదుడు వాల్మీకి సమాధానమిస్తూ నారదుడు అంటున్నాడు, ఓ వాల్మీకి ముని, నీవు చెప్పిన అనేక సద్గుణములు సామాన్య మానవులకు దుర్లభములు అయినను అట్టి గుణములున్న ఒక మహాపురుషుని గురించి చెప్పేదను. పురుషులలో శ్రేష్ఠుడు, రాజులలో శ్రేష్ఠుడు అనగా పురుషుల్లో శ్రేష్ఠుడు అన్నాడే తప్ప ఆ అతిశయోక్తితో ఆయనను వర్ణిస్తూ ఇక్కడ మానవుడు కాదని మాత్రం ఇక్కడ నారదుడు చెప్పలేదు. యుద్ధకాండము 116:1-9 ఇక్కడ సీతతో మాట్లాడుతున్నాడు. ఈ దోషమును మానవుడినైన నేను మానవత్వం సరిచేసింది. ఇది నేను ఆల్రెడీ ప్రస్తావించాను. రాముడు తన నోట నుండి నేను మానవుడిని చెబుతున్నాడు. అరణ్యకాండం 63వ సర్గము 3-6 శ్లోకాల్లో కూడా సీతను వెతికే క్రమములు అంటున్నాడు. పాపకర్మములు ఆచరించిన వారిలో నా వంటి వాడు మరి ఒకడు లేడు. నేను పాపిని అని ఇక్కడే చెప్తున్నాడు, రాముడే చెప్తున్నాడు. అందువలన శోకము తర్వాత మరి ఒక శోకము మనస్సును ఛేదించుచున్నది అంటున్నాడు. పూర్వజన్మలో నేను అనేక పర్యాయములు ఇష్టం వచ్చినట్టు పాపకర్మములు చేసి ఉన్నాను, సందేహం లేదు, దాని ఫలితమే ఇప్పుడు వచ్చింది, అందుచేతనే కష్టము వచ్చింది అని అంటున్నాడు. ఇక్కడ ఆలోచించండి. పాపకర్మల వల్లనే నేను పుట్టానని చెప్తున్నాడే తప్ప రాముణ్ణి వధించడానికి పుట్టానని రాముడే తన నోటితో చెప్పడం లేదు. ఎవరెవరో చెప్పింది పక్కన పెడితే రాముడి మాటలు కూడా మనం తీసుకోవాలి కదా. అంతేకాదు భృగు మహర్షి శాపం వలన మనిషిగా పుట్టాడు అన్న సంగతి కూడా ఆల్రెడీ నేను ప్రస్తావించాను. రాముడు మానవుడే తప్ప దేవుడు కాదు అన్నది నా బలమైన ప్రతిపాదన. మరి రెండో చివరి రౌండ్లో 15 నిమిషాల క్రైస్తవ వక్త అయినటువంటి విజయ్ కుమార్ గారి కౌంటర్ ముగిసింది. ఇప్పుడు 15 నిమిషాల హైందవ వక్త అయినటువంటి కరుణాకర్ గారి ప్రతి కౌంటర్ మొదలవుతుంది. మరి ఆయనకి సమయాన్ని అప్పగిస్తున్నాం. సరే, చివరి రౌండ్ కనుక నేను కొంచెం ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్తా. యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పాల్సిన బాధ్యత నాదే అంటున్నారు. ముందు యేసుని దేవుడిగా ప్రతిపాదించాల్సింది మీరు, దాన్ని ఖండించే బాధ్యత నాది. మీరు ప్రతిపాదించలేదు, కానీ నేను యేసు దేవుడు కాదని అనేక ఆధారాలు చూపించుకుంటూ వచ్చా. ఇంకా మరి ఆ విషయాన్ని మీరు ఎందుకు గమనించడం అర్థం కాదు. తర్వాత ద్రాక్షారసం గురించి చెప్తూ మద్యం కాదు అంటున్నారు. అక్కడ లోకాసు వార్తలో యోహాను గురించి చెప్తూ అతడు మద్యమునైనను ద్రాక్షారసమునైనను త్రాగక అని స్పష్టంగా ఉంది. ద్రాక్షారసం కూడా త్రాగొద్దని స్పష్టంగా ఉంది. తర్వాత నిత్య జీవానికి మార్గం శిలువ మరణం అని చెప్పారు. దయచేసి వినాలి జాగ్రత్తగా. నిత్య జీవానికి మార్గం శిలువ మరణం, అందుకే ఆయన వచ్చి మరణించాడని చెప్పారు. కానీ లోకాసు వార్త 10:25 యేసు చెప్తున్నాడు, ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి బోధకుడు నిత్య జీవానికి వారసుడికి నేను ఏం చేయాలంటే ఆయన శోధించు అడిగినప్పుడు ధర్మశాస్త్రంలో ఏం రాయబడి ఉన్నదంటే నీ దేవుడైన ప్రభువు నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో ప్రేమించాలి, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలని రాయబడి ఉందంటే నువ్వు ఉత్తమంగా చెప్పావు, అట్లా చేయి జీవిస్తావు అంటాడు. అంతే తప్ప నేను శిలువపై మరణిస్తాను నన్ను నమ్ముకోనని యేసు చెప్పలా. కాబట్టి నిత్య జీవానికి మార్గం యేసు ఉద్దేశంలో చాలా స్పష్టంగా వేరే. ఆయన పాపుల కోసం చచ్చిపోవడం, ఆయన పాపం వల్ల పాప క్షమాపణ, నిత్య జీవం ఎట్లాంటి కాన్సెప్ట్లు యేసు దగ్గర లేవు. దాని గురించి అవసరమైతే ఇంకొంచెం డీప్ ఎప్పుడైనా మాట్లాడదాం. తర్వాత ఈ కోట్ల మంది యేసుని దేవుడికి అంగీకరిస్తే కరుణాకర్ గారికి నష్టం ఏంటి, అభ్యంతరం ఏంటి అంటున్నారు. నాకేం అభ్యంతరం లేదు, మీరు విశ్వాసాన్ని మీ దగ్గర పెట్టుకుంటే నాకేం అభ్యంతరం లేదు, కానీ మీ విశ్వాసాన్ని మా మీద రుద్దే ప్రయత్నం చేస్తేనే మాకు అభ్యంతరం అని చెప్పా. దాని గురించి అనేక సార్లు నేను మాట్లాడా. తర్వాత యేసు ఎవరో శక్తినిస్తే చేసినట్లుగా ఎక్కడా చూపించమన్నారు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో చూపించా. దేవుడు యేసు ద్వారా మహిమలు అద్భుతాలు చేయించి తన వల్ల మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచిన కదా, దీనికి మీరే సాక్షులు కదా అని చెప్పి అపోస్తుల కార్యాల్లో ఉంది. తర్వాత దేవుడు మనలో ఒక గొప్ప ప్రవక్తను పుట్టించి ఉన్నాడు, ఇట్లాంటి మహిమలు చేసే ప్రవక్తను పుట్టించి అక్కడ ఉన్న ప్రజలందరూ భావించారు. యేసు చెప్పుకున్నాడు స్వయంగా, నేను చేసే ప్రతి పని దేవుడు నాకు ఇచ్చాడు, నేను మాట్లాడే ప్రతి మాట కూడా నాకు దేవుడు అనుమతిస్తేనే నేను మాట్లాడతానని యేసు స్వయంగా చెప్పుకున్నాడు. ఇంకా ఆయన మరి ఎందుకు ఆ మాటలను పదే ప్రస్తావిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. తర్వాత రాముడు సరయూ నదిలో అనేక మంది ప్రజలను సరయూ నదిలో
ముంచేసి చంపేశాడు, దేవుడు అవడు, చంపేవాడు దేవుడు అవడు అని చెప్పారు. సరే, మన పాత నిబంధనలోకి వెళ్తే యెహోవా భయంకరంగా క్రూరంగా కోటాను కోట్ల మంది నరికి చంపించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు బైబిల్ దేవుడి గురించి మాట్లాడుతున్నాం కనుక, బైబిల్లో దేవుడు ఎవరు మాట్లాడుతున్నాం కనుక, అసలు చిన్నపిల్లల్ని, పసిపిల్లల్ని, ఆడవాళ్ళని కనికరం లేకుండా నిర్దాక్షిణ్యంగా నరికి చంపించిన సందర్భాలు అనేకం ఉన్నాయి బైబిల్ దేవుడు పాత నిబంధనలో. మరి బైబిల్ దేవుడిని దేవుడు కాదంటారా? కానీ రాముడు ఇక్కడ ఎవరినైనా సంహరించినా అది వాళ్ళు ధర్మం తప్పారు, అధర్మం అనే కాన్సెప్ట్తో చంపాడు తప్ప తన వ్యక్తిగతంగా తనకేదో హాని చేశారనో లేకపోతే తనను దేవుడిగా నమ్మలేదనో చంపలా. కానీ బైబిల్ దేవుడు మాత్రం తనను దేవుడిగా నమ్మకపోతే నిర్దాక్షిణ్యంగా ఇశ్రాయేల్ తీసుకెళ్లి ఇతర రాజ్యాల మీద దురాక్రమణలు చేయించడం, అందులో పసిపిల్లలను చంపించడం, స్త్రీలను చంపించడం, ఈ పనులన్నీ ఆయన చేశాడు. మరి వెంటనే మీరు బైబిల్ దేవుడు కాదని చెప్పి ప్రకటించి వెనక్కి రావాల్సిందిగా మీరు చెప్పిన లాజిక్ ప్రకారం నేను విజయ్ కుమార్ గారిని నేను అడుగుతున్నాను. తర్వాత ఇందాక రౌండ్లో ఇంద్రజిత్తు సూపర్ హీరో అన్నారు. ఆ ఇంద్రజిత్తును చంపింది లక్ష్మణుడే. ఇంద్రజిత్తును లక్ష్మణుడు చంపాడు. తర్వాత రాముడి జీవితం అంతా దుఃఖము, వేదనలే. ఆయన చూస్తే ఎప్పుడు చూసినా ఏడుపులే. ఇంతకుముందు ఏమన్నారో చూడండి, రాముడు ఎప్పుడు భోగాలే అన్నారు అంతకుముందు. అసలు ఆయనకి పొద్దున్న లేగిస్తే ఇక భోగాలే, రెండో ఆలోచన లేదండి. ఇప్పుడు రాముడి జీవితం అంతా ఏడుపులే అంటున్నారు. అసలు ఏం చెప్తున్నా ఆయనకే స్పష్టత లేదు. కాసేపు అది అంటారు, కాసేపు ఇది అంటారు. తర్వాత యేసు భార్య కోసం దుఃఖించలేదు, రక్షకుడు అనేవాడు రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి అన్నారు. యేసు భార్య కోసం దుఃఖించలేదు, కానీ తన ప్రాణం మీద తీపితో దుఃఖించాడు కదా, ప్రాణభయం ఉంది కదా. తర్వాత రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి అన్నప్పుడు మరి లాజరు కోసం ఎందుకు ఏడ్చాడు? తనకి ఆప్తుడు, దగ్గరవాడు లాజరు చచ్చిపోయాడని చెప్పి కన్నీళ్లు విడిచను, ఆత్మలో మూలిగను. ఎందుకు దుఃఖించడం? యేసు మహిమాన్వితుడు కదా, దేవుడు కదా, ఎందుకు మరి రాగద్వేషాలకు లొంగిపోయాడు? లాజరు చచ్చిపోతే ఏడవటం ఏంది? తన ప్రాణాలకు ఆపద వస్తే ఏడవటం ఏంది? భయపడటం ఏంది? ఇవి దేవుడికి ఉండే లక్షణాలా? కానీ రాముడు అలా ప్రవర్తించడానికి రాముడికి ఉన్నటువంటి పరిమితులు, ఒక నియమాలు కారణం, అక్కడ ఒక ప్రయోజనం ఉంది అని పదే పదే చెప్తున్నా. కానీ రాముడిని మాత్రం వేలెత్తి చూపిస్తున్నారు, యేసులో ఉన్నది మాత్రం ఆయన పరిశీలించట్లేదు. తర్వాత క్రీస్తు పేరుట అద్భుతాలు చేసేవాళ్ళు మేము కూడా ఖండిస్తున్నాము, అలాగే రాముడిని ఆదర్శంగా తీసుకుంటే నష్టం జరుగుతుంది, శూద్రులకి నష్టం ఉంది అని అన్నారు. ఇంతకుముందే చెప్పాను నేను, రాముడు 4 వర్ణాలకి చెందిన వాళ్ళని అయోధ్యకాండ 17వ సర్గ 15వ శ్లోకంలో ధర్మాత్ముడైన రాముడు 4 వర్ణాలకు చెందిన సర్వజనులందునో వయోవృద్ధులందునో దయ చూపుచుండేవాడు, కావుననే వారందరూ అతనిపై అంత ప్రేమ కలిగి ఉండిరి. 4 వర్ణాల ప్రజలు కూడా రాముడిపై ప్రేమ కలిగి ఉన్నారు, వాళ్ళందరినీ సమభావంతో ఆదరించేవాడు రాముడు. కానీ యేసులాగా ఇశ్రాయేలీయుల కోసమే వచ్చాను, ఇశ్రాయేలీయులు గొప్ప జాతి అని బైబిల్ దేవుడిలాగా చెప్పుకోవాలా. ఇట్లా జాతి వివక్ష లేదు. మనకి అపోస్తల కార్యాలలోకి వెళ్తే అంటరానితనం కూడా ఉంది. యూదుల్లో అంటరానితనాన్ని పాటించేవాళ్ళు. అన్ని జాతి వానితో సహవాసము చేయుటేనను అట్టి వాణిని ముట్టుకొనుటేనను యూదునికి ధర్మం కాదని ఉంటుంది. అంటే యూదులు అంటరానితనాన్ని పాటించారు. స్వయంగా బైబిల్ దేవుడు చెప్పిన రిఫరెన్సులు ఇవన్నీ. ఈ యూదులలో, ఇశ్రాయేలీల్లో జాత్యహంకార భావనలు పెరగడానికి, ఇతర జాతులు వాళ్ళని చులకనగా తక్కువగా చూడటానికి, అసలు వాళ్ళ పిల్లల్ని వీళ్ళకి పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు కాదు, వాళ్ళతో కలిసి భోజనం చేసేవాళ్ళు కాదు, వాళ్ళని ఒక బానిసలుగా చూసేవాళ్ళు ఇతర జాతులు అందరినీ. ఈ జాత్యహంకార భావనకి పునాదులు వేసింది బైబిల్ దేవుడు, దాన్ని పెంచి పోషించుకుంటూ వచ్చింది ప్రవక్తలు, చివరికి యేసు కూడా దాన్నే ఆమోదించాడు, అనుసరించాడు. తర్వాత ఇట్లా జాతి వివక్ష చూపించింది యేసు. రాముడు 4 వర్ణాల వారిని చక్కగా ఆదరించాడు. తర్వాత అయోధ్యకాండలో రాముడు ఉంటే పార్కుల్లో లవర్స్ ఎట్లా అయితే ఉంటారో అట్లా అయోధ్య అలా ఉండేది. రాముడు లేకపోవడం వల్ల అంతా బీడు వారిపోయింది అన్నట్లుగా చెప్పారు. అట్లా అక్కడ ఉద్దేశం ఏంటంటే రాముడు ఉంటే అందరూ చక్కగా అన్యోన్యంగా చిలకా గోరింకల్లాగా తిరుగుతూ సంతోషంగా ఆనందంగా ఉండేవాళ్ళు. రాముడు లేకపోవడం వల్ల, రాజు రాజ్యంలో లేకపోవడం వల్ల అది ఒక బీడు భూమిలా తయారైపోయిందనే ఉద్దేశంలో చెప్తే దాన్ని కూడా ఈయన తప్పుపడుతున్నారు. తర్వాత రాముడికి ప్రజల దృష్టిలో మంచిగా కనపడాలనేటటువంటి తాపత్రమే ఉంది, మంచి భర్తగా నటించాడు, మంచి రాజుగా నటించాడు అని అంటున్నారు. నటించాల్సిన అవసరం ఆయనకి ఏముందండి? అసలు ఎందుకు నటించాలి? ఇప్పుడు అడవుల్లో ఎక్కడో ఒంటరిగా ఉన్నప్పుడు ప్రజలు చూస్తున్నారని దుఃఖించాడా? ప్రజలు చూస్తున్నారు, నన్ను అందరూ గమనిస్తున్నారు కాబట్టి రాముడు దుఃఖించాడు. అక్కడ నిజంగా ఆయనకి వేదన కలిగింది. ఎందుకంటే తన యోగమాయతో తననే కప్పుకున్నాడు. నిజానికి ప్రపంచం అంతటినీ ఆవరించి ఉండేటటువంటి వైష్ణవ మాయకి తనను తానే లోబర్చుకున్నాడు. తనకి తానే పరిమితులు విధించుకున్నాడు. తన అతీత శక్తులను వాడుకోలేదు. ఒక సంపూర్ణ మానవుడు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తాడో ఆ విధంగానే ప్రవర్తించాడు. అయితే ఏ విధంగా మానవ జాతికి ఆదర్శం అంటే, ఎన్ని ప్రలోభాలు వచ్చినా, అంటే రాజ్యం ఇస్తాము మాట తప్పమని చెప్పి ఆశలు ప్రలోభాలు కలిగించినా, తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా కుంగిపోకుండా, ఎన్ని శ్రమలు వచ్చినా ధైర్యంగా మనోస్థైర్యంగా ఎదుర్కొని నిలబడగలిగినాడు గనక ఈరోజు మానవ జాతికి ఆదర్శం. యేసు అక్కడెక్కడ అలా ఎక్కడ నిలబడ్డాడండి? అసలు ఆయన మామూలుగా మహిమాన్వితుడని చెప్తున్నారు. అసలు ఆయన కష్టాలు రాకూడదు. వచ్చే ఏం చేశాడు? ఏడవటము, భయపడటము, ఈ దేవుడికి ప్రార్థన చేయటం, చివరికి నా దేవా అని దేవుడి మీద నిందలేయటము, నా చెయ్యి ఎందుకు విడిచేసావు అని చెప్పి. అంటే ఆ రోజు రాముడి కాలంలో పాస్టర్లు లేరు, కానీ ఒకవేళ ఉంటే రాముడిని కూడా మతం మార్చడానికి ప్రయత్నించేవాళ్ళు. నువ్వు మతం మారిపోయి నీ కష్టాలు తీరిపోతాయను. కానీ వాళ్ళందరినీ కూడా రాముడు తిరస్కరించేవాడు, అంత ధైర్యంగా నిలబడగలిగేవాడు. కానీ యేసును మాత్రం ఖచ్చితంగా మతం మార్చగలిగేవాళ్ళు.
యేసు కుంగిపోయాడు, కష్టాలు వచ్చినప్పుడు నిలబడలా. ఆ సమయంలో కనుక పాస్టర్లు ఉంటే ఆయన్ని యోధా మతం నుంచి క్రైస్తవ మతంలోకి మార్చేసేవాళ్ళు. అంటే యేసు మానవ జాతికి ఆదర్శం, రాముడు ఏ విధంగా ఆదర్శమో చెప్తున్నా ఇక్కడ. తర్వాత క్రీస్తుని వెంబడించాలంటే బంధాలకు అతీతంగా ఉండాలి, తల్లిదండ్రులను ద్వేషించమని చెప్పలేదు అంటున్నారు. ద్వేషించమని స్పష్టంగా చెప్పాడు కదా ఇక్కడ. ఎవడైనా నా యొద్దకు వచ్చి తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను తన ప్రాణముతో సహా ద్వేషింపకుంటే వాడు నాకు శిష్యుడు కానీ ద్వేషించమని చెప్తున్నాడు కదా. శిష్యుడు కావాలంటే ఎందుకు ద్వేషించడం? తల్లిదండ్రులని ప్రేమిస్తూ కూడా శిష్యుడు కావచ్చు కదా, ఎందుకు ద్వేషించాలి? తర్వాత రాముడు పాపిని అని చెప్పుకున్నాడు అని అన్నారు. అక్కడ రాముడికి వచ్చినటువంటి కష్టాలకి ఎవరో వేరే వాళ్ళని దోషులుగా చూపించాలా, దేవుడి మీద నిందేలా. సనాతన ధర్మం ప్రకారం ఎవరికైనా వచ్చేటువంటి కష్ట సుఖాలు అన్నిటికీ కూడా వాళ్ళు చేసుకున్నటువంటి కర్మల ఫలితంగానే వస్తాయి తప్ప అందులో దేవుడికి పక్షపాతం ఉండదు, దేవుడి ఇంట్రెస్ట్ ఉండదు. అట్లాగే నాకు ఈ స్థితి, నాకు ఈ కష్టాలన్నీ కలుగుతున్నాయంటే గతంలో నేనేదో చేసుకున్న కర్మల ఫలితంగానే ఇవన్నీ వస్తున్నాయి తప్ప ఇందులో దేవుడు నా మీద పగబట్టి కక్షగట్టి నాకు ఈ కష్టాలను ఇవ్వలేదు అనే ఉద్దేశంతో అలాంటి భావనతో మాట్లాడుతున్నాడు. అదే యేసులాగా దేవుడి మీద నిందేసేస్తే రాముడు మాకు ఆదర్శం కాదు. అన్ని కష్టాలు వచ్చినా కూడా దేవుడి మీద నిందేలేదు, పరుల్ని దోషులుగా చూపించలేదు, తనకి తానే బాధ్యుని చేసుకున్నాడు. కానీ నిజానికి ఆయన ఏ కర్మబంధాలకి లొంగినవాడు కాదు. కర్మబంధాల వల్ల రాలా, లోకహితం కోసం, లోక ప్రయోజనం కోసం అవతారం తీసుకున్నాడు. నిజానికి విష్ణువు భోగించాలి, సుఖించాలి అనుకుంటే తన వైకుంఠం కన్నా కూడా శ్రేష్టమైనది భూలోకం. ఆయనకి సుఖాలు అనుభవించాలనే కోరికే ఉంటే వైకుంఠం వదిలి భూలోకానికి రావడం ఎందుకు? అడవుల్లో తిరగడం ఎందుకు? ఈ భార్య వియోగంతో బాధపడటం ఎందుకు? లోకహితం కోసం, లోక ప్రయోజనాల కోసం వచ్చాడు. వైకుంఠం కన్నా భూలోకం ఉత్తమమైంది కాదు కదా. మరి అదే లాజిక్ ప్రకారం చూస్తే అంటే రాముడు తనను తాను పాపం చేసిన వాడిగా చెప్పుకున్నాడని విజయ్ కుమార్ గారు చెప్తున్నారు కనుక రాముడు పాప అయిపోతాడని విజయ్ కుమార్ గారు చెప్పిన లాజిక్ ప్రకారం చూస్తే లోకాసువార్త 3:3లో పాపక్షమాపణ, మారు మనసు నిమిత్తం బాప్తిజం పొందాలి అని చెప్పి ఉంది. అలాగే మార్కు 1:9లో ఆ దినములలో యేసు గలిలయలో నజరేతు నుండి వచ్చి యోహాను చేత బాప్తిజం పొందెను. అంటే మరి యేసులో పాపం ఉన్నట్లే కదా. బాప్తిజం ఎందుకు పొందాలి? పాపక్షమాపణ కోసం పొందాలి. యేసు వచ్చి బాప్తిజం పొందాడు అంటే యేసు పాపం చేశాడు, పాపక్షమాపణ కోసం బాప్తిజం పొందాడు, మారు మనసు పొందాడు, అదే కదా. మరి ఈ విషయానికి మరి ఏమని వివరణ ఇస్తారో ఎప్పుడన్నా వేరే సందర్భంలో నేను మాట్లాడతాను. తర్వాత మత్తయి సువార్త అంటే నిత్య జీవానికి మార్గం గురించి, పాప క్షమాపణ కోసం సిలువ మరణం అంటూ చెప్పారు కదా. దానికి అదనంగా ఇంకో పాయింట్ చెప్తున్నా. మత్తయి సువార్త 21:31 యేసు సుంకరులను, వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరు అతనిని నమ్మలేదు, అయితే సుంకరులు, వేశ్యలు అతనిని నమ్మిరి. ఇక్కడ సుంకరులు, వేశ్యలు దేవుని రాజ్యంలోకి వెళ్తారంట. ఎందుకు? యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను నమ్మారు కనుక. అసలు వాళ్ళు యేసును కూడా నమ్మలా. మీరు నన్ను కూడా నమ్మలేదు, కానీ యోహాను నమ్మారు, మీరు దేవుని రాజ్యంలోకి వెళ్తారు. కానీ నేను సువార్త చెప్తే ఎవరైతే వినట్లేదో వాళ్ళు నరకానికి పోతారు అంటున్నాడు. అంటే యేసు సిలువ మరణంతో సంబంధం లేకుండా, అసలు యేసుతో కూడా సంబంధం లేకుండా యోహానుని ప్రవక్తగా విశ్వసించిన వాళ్ళు కూడా పరలోక రాజ్యానికి వెళ్తారు. యేసు జీవించిన కాలంలోనే ఇదంతా. అంటే సిలువ మరణానికి, పాపక్షమాపణకి, దేవుని రాజ్యానికి అసలు సంబంధమే లేదు. ఈ విషయాలు చాలా బలంగా ఉన్నాయి బైబిల్లో. ఇకపోతే మరి రాముడికి వేసుకున్నటువంటి కంపారిజన్స్లో ఇంకొకటి 2 పాయింట్స్ నేను యాడ్ చేస్తాను ఇంతకుముందు చెప్పిన వాటికి. తర్వాత అరణ్యకాండ 68:27-28 శ్లోకాల్లో రాముడు శ్రీమంతుడు, గొప్ప కీర్తి కలవాడు అయిన దశరథ మహారాజు నాకు ఎట్లు పూజ్యుడో, గౌరవింపదగినవాడో, ఈ పక్షిరాజు కూడా అట్లే పూజ్యుడు, మాన్యుడు. లక్ష్మణ, కట్టెలు తీసుకుని రమ్ము, అగ్నిని మదించి నా నిమిత్తమై ప్రాణములు విడిచిన జటాయువును చితిపై ఎక్కించి దహన సంస్కారము చేసేదను అని ఒక పక్షికి కూడా అత్యంత గౌరవ మర్యాదలతో అంత్యక్రియలు చేసినవాడు రాముడు. తన నిమిత్తం, తన కోసం పోరాడి ప్రాణాలు వదిలిపెట్టినటువంటి జటాయువుని కూడా తన తండ్రితో సమానంగా గౌరవించి చితిపై ఎక్కించి దహన సంస్కారాలు చేసి ఆ పక్షికి ఉత్తమ లోకాలను అనుగ్రహించాడు. తనకున్నటువంటి తపశ్శక్తిలో, అది కూడా దేవుడిగా అనుగ్రహించాల, తాను చేసుకున్నటువంటి పుణ్యకర్మల వల్ల. లేదంటే అక్కడ ఒక సందర్భంలో వాల్మీకి చక్కగా ప్రస్తావన చేశాడు, మహర్షి వంటి రాముడు సంస్కరించుటచ్చే జటాయువు ఉత్తమ గతిని పొందెను. రాముడు మహర్షి లాంటి వాడు, మహర్షి వంటి జీవనం సాగించినవాడు, అంత ఉత్తముడు అని చెప్పి అక్కడ వాల్మీకి చెప్తున్నారు. అయితే జటాయువు ఒక పక్షిని కూడా ఎంత గౌరవ మర్యాదలతో అంత్య సంస్కారం చేసిన రాముడు యేసు దగ్గరకు వచ్చేసరికి తన తండ్రికి అంత్యక్రియలు చేసి రావడానికి ఒక శిష్యుడు యేసును అనుమతి అడుగుతాడు. అప్పుడు యేసు ఏమంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 8:21-22 వచనాల్లో, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పాను, చచ్చినోళ్ళు వెళ్ళి చచ్చినోళ్ళు పాతిపెట్టుకోండి, నాకు అనవసరం అంటున్నాడు. అంటే తండ్రికి అంత్యక్రియలు చేయడం కూడా దోషమే. ఎవరు చేస్తారు మరి? అనాథ శవంలాగా వదిలేసి వెళ్ళిపోవాలా? తండ్రికి అంత్యక్రియలు చేసి వస్తారో నాకు సెలవు ఇవ్వమని అనుమతి అడుగుతున్నాడు. అందులో దోషమేమో, తప్పేమో, బాధ్యత కదా కన్న కొడుకుగా. అట్లాగే నాయన చేసిరా అని చెప్పాలి. నువ్వు కూడా చచ్చినోడు వెళ్ళపో,
మృతులు తమ మృతులను పాతి పెట్టుకోండి. మరి ఏ విధంగా యేసుని ఆదర్శంగా తీసుకోవాలండి? కాబట్టి గ్రంథాల ప్రకారంగా చూసినా ఆదర్శవంతంగా చూసినా కూడా రాముడు లోకానికి ఆదర్శం. జానరాజు గారు చెప్పారు, భోగాల్లో నిత్యం మునిగి తేలని విజయ్ కుమార్ ఆదర్శ రిఫరెన్స్లు చూపించారు. దాన్ని కరుణాకర్ ఖండించలేదు, ఆయన వినట్లేదు అనుకుంటా, బహుశా పూర్తిగా వినట్లేదు అనుకుంటా. రాముడు తన కర్తవ్యాన్ని, రాజ్య పరిపాలన వ్యవహారం అన్నింటినీ పూర్తి చేసుకుని, పూర్ణానికి ముందే అన్నింటినీ పూర్తి చేసుకుని మధ్యాహ్నం తర్వాత అంతఃపురానికి వచ్చేవాడు. అలా తన 10,000 సంవత్సరాలు కూడా తన బాధ్యతల్ని, కర్తవ్యాలను ఏనాడు విస్మరించలేదు. ఒక ఉత్తమమైన రాజు ఎలా ఉండాలో చూపించాడు. ఉత్తమమైన భర్త, ఉత్తమమైన సోదరుడు, ఉత్తమమైన పుత్రుడు ఏ విధంగా ఉంటాడో జీవించి ఆదర్శంగా లోకానికి చూపించినవాడు కనుక రాముడు ఆదర్శ పురుషుడు, ఆరాధ్యుడు. అలాగే మన గ్రంథ ప్రకారం చూస్తే ఉత్తరాఖండ 110వ సర్గలో చివరిలో రాముడు విష్ణువుగా మారిపోయేటటువంటి సందర్భం 110వ సర్గ 10 నుంచి చదువుతున్నాను. గొప్ప తేజస్సు కలవాడు ఆ వైష్ణవ శరీరమును కానీ, నిత్యమైన శుద్ధ బ్రహ్మ స్వరూపమును కానీ ప్రవేశించుము. ఇక్కడ బ్రహ్మ అంటే మళ్ళీ సృష్టికర్త బ్రహ్మ అనుకుంటారేమో, పరబ్రహ్మం, శుద్ధ బ్రహ్మ స్వరూపమును కానీ ప్రవేశించుము. దేవా, నీవే లోకములకు గతివి, అనాది సిద్ధముగా ఉన్నది, విశాలములైన నేత్రములు గలది అయిన మాయ తప్ప మరెవరి చేత నీవు ఊహింప శక్యము కానివాడువు. గొప్ప భూతము, నాశరహితుడువు, జరాశూన్యుడువు, అట్టి నిన్ను ఎవరునూ తెలుసుకొనజాలరు అని పలికెను. రాముడు బ్రహ్మ చెప్తున్నాడు ఇవన్నీ రాముడు బ్రహ్మదేవుని మాటలు విని నిశ్చయించుకుని తమ్ములతో కూడా సశరీరముగా వైష్ణవ తేజస్సులో ప్రవేశించను. పిమ్మట విష్ణు రూపములో విలీనుడై విష్ణువైపోయిన ఆ రాముణ్ణి దేవతలు, సాధ్యులు, మరుద్గణములు, ఇంద్రుడు, అగ్ని, దివ్య ఋషులు, గంధర్వులు, అప్సరసులు, గరుత్మంతుడు, ఇంత ముందులు గురుత్మంతుడు అన్నారు, గురుత్మంతుడు కాదు, గరుత్మంతుడు, రాముడి యొక్క శరబంధాలను విడిపించినవాడు, గురుత్మంతుడు కాదు. నాగులు, యక్షులు, దైత్య, దానవ, రాక్షసులు పూజించిరి. దేవతలందరూ కల్మషరహితమైన ఆ స్వర్గము అంతా ఇప్పుడు పరిపుష్టమైనది, సంతోషంతో నిండినది, దీని మనోరథములు పూర్ణమైనవి, బాగుబాగని పలికిరి. ఈ సందర్భంలో చెప్తూ ప్రజలందరినీ చంపేశాడు, సరయూ నదిలో తీసుకెళ్ళి అన్నారు. వాళ్ళంతటికి వాళ్ళుగా మేము కూడా రాముడిని అనుసరిస్తాము, నీతో పాటే వచ్చేస్తాము, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మాకు ఇక్కడ ఉండాల్సిన పని లేదు, మాకు ఇక్కడంతా శూన్యం అయిపోతుంది, నువ్వు వెళ్ళిపోతే మేము ఉండలేమని చెప్పి వాళ్ళందరూ వేడుకుంటే సరే రండి అన్నాడు. తీసుకువెళ్ళి ఉత్తమ లోకాలను అనుగ్రహించే వాళ్ళని నట్టెట్ల మంచులా తీసుకెళ్ళి చక్కగా వాళ్ళకి ఉత్తమ లోకాలను అనుగ్రహించాడు. ఆ తర్వాత భార్యల్ని రాముడిని ఆదర్శంగా తీసుకుంటే, ఇంతకుముందు మిగిలిపోయిన పాయింట్స్లో రాముడిని ఆదర్శంగా తీసుకుంటే అందరూ భార్యలను ఎట్లా అనుమానించాలి, లేకపోతే అరణ్యవాసం చేయించాలి అన్నట్లుగా ఒక సందర్భంలో చెప్పారు. రాముడు రాజుగా ఉన్నటువంటి ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేక కారణాలతో తీసుకున్నటువంటి నిర్ణయం అది. దాన్ని అందరికీ ఆదర్శంగా ఉండమని ఆయన చెప్పాల. రాజు పరిస్థితుల్లో రాజుగా ఉన్నాడు కనుక తన బాధ్యతల్లో తీసుకున్న నిర్ణయం. కానీ బైబిల్ దేవుడు అందరినీ ఉద్దేశించి భార్యపై అనుమానం వస్తే బురద నీళ్ళు తాగించండి, ఆమెకి తప్పు చేస్తే కడుపు ఉబ్బి నడుము పడిపోతుంది, లేకపోతే గర్భం వస్తుందని చెప్పాడు. ఆ తర్వాత మొదటి రాత్రి భార్యపై అనుమానం వస్తే కన్నెపొర లేకపోతే తీసుకెళ్లి ఊరందరూ పెద్దలు ఎదుట పరీక్ష చేసి కన్నెపొర లేకపోతే రాళ్ళతో సాగొట్టేయండి తల్లిదండ్రులు మొత్తం. ఇట్లాంటి మూఢనమ్మకాలతో కూడా పరీక్షలు బైబిల్ దేవుడు చెప్పాడు. కానీ యేసు అలా చెప్పలేదు. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. మరి చక్కగా చివరి రౌండ్లో ఇద్దరు భక్తుల యొక్క 20 నిమిషాలు 10 నిమిషాల యొక్క 2 రౌండ్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు చివరిగా ప్రశ్న ఒక ప్రశ్న ఉన్నాయి. తొందరగా ప్రశ్నలు కూడా చెప్పాను కదా, చాలా సింపుల్గా, క్లియర్గా, క్లారిటీగా మీరు అడగాలి. అడిగితే వాళ్ళు సమాధానం చెప్తారు. ఇక చివరి అంకంలోకి మనం వచ్చాం. విజయ్ కుమార్ గారు రెడీ అండి? ప్రశ్న ఒకటి, సింగిల్ ప్రశ్నే, ఇది ఒకటి. మరి హైందవ సోదరులు మన క్రైస్తవ వక్త అయినటువంటి విజయ్ కుమార్ గారిని ప్రశ్నిస్తారు. విజయ్ కుమార్ గారు, నా పేరు కళ్యాణ్ అండి. నా ప్రశ్న ఏమిటంటే, యెహోవా ఎక్కడైనా నా కుమారుడిని భూమి మీద పంపిస్తున్నానని చెప్పాడా? అలాగే బైబిల్ ప్రకారం యెహోవా దేవుడు అయితే యేసు ఎవరు? ప్రశ్న అదే, అంటే యెహోవా దేవుడు తన కుమారుని పంపిస్తున్నట్టు ఎక్కడైనా చెప్పాడా? అంతేనండి, అయిపోయిందా ప్రశ్న? లేదు, తీసుకోలేదు మీరు ప్రశ్న అదేనేమో. అదేనా అంటున్నాను, క్లారిటీ ఇచ్చేది, సింపుల్గా అడగండి. మీరు ఏం అడుగుతారో సూటిగా అడగండి బ్రదర్. యెహోవా ఎక్కడ, అంతేనా? మరొకసారి చెప్పండి. ఓకే, యెహోవా ఎక్కడైనా నా కుమారుడిని నేను భూమి మీద పంపిస్తున్నాను, ఆయనను పూజించండి మీరు అని ఎక్కడైనా చెప్పాడా? అలాగే యెహోవా దేవుడైతే యేసు ఎవరు? యేసుని కూడా యేసు ఎవరు? బైబిల్ ప్రకారం యెహోవా ఒక్కడే దేవుడు కదా, యేసు రోల్ ఏమిటి? అంటే ఇప్పుడు నేను కళ్యాణ్ గారు ప్రశ్న అడిగారు, అంటే నేను మాట్లాడిన దానిలో నుంచి కాకుండా మీరు సపరేట్గా ప్రశ్న అడిగారు. నా అభిప్రాయం చెప్తా. యేసుక్రీస్తు వారు
ఎందుకు ఈ లోకానికి పంపబడుతున్నాడు అనేది అసలు యేసుక్రీస్తు పుట్టకముందే చాలా విషయాలు స్పష్టంగా ఉన్నాయండి. అందులో నేను ఆల్రెడీ ప్రస్తావించాను. నేను ఆ మాటను కూడా చదివినిపించాను. 49వ అధ్యాయము యెషయా గ్రంథము, భూదిగంతముల వరకు నేను కలుగజే రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉన్నట్లు నేను నియమించి ఉన్నాను అని యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనం చెప్పారు. అలాగే 48వ అధ్యాయం యెషయా గ్రంథము 16లో, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడిని కాను. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడండి ఆ ప్రవచన రూపంగా. అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను, ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అని చెప్పబడింది. అలాగే 1 యోహాను పత్రిక 4:14లో, తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడిగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము అన్నాడు. అలాగే యేసుక్రీస్తు వారు ఒకనొక సందర్భంలో లోకాసువార్త 8వ అధ్యాయంలో ఆయన ఒక కొండ మీద రూపాంతరం చెందినప్పుడు శిష్యులతో ఆకాశం నుండి ఒక శబ్దం వినబడి చెప్పింది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయనను మీరు వెంబడించండి అని కూడా అక్కడ చెప్పబడింది. అలాగే బాప్తిసం తీసుకున్నప్పుడు కూడా ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఎవరినైతే పంపించాడో ఆయన కోసం యెహోవా సాక్ష్యం ఇచ్చినట్టుగా ఉంది. అలాగే అంటే పత్రికలన్నిటిలో కూడా చెప్పబడిన సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తుని లోకంలో పాపాన్ని తీసివేయడానికి, మనుషులను రక్షించడానికి ఆయన పంపినట్టుగా ఉంది. అయితే పంపబడిన వాడు దేవుడు ఎలా అవుతాడు అన్నది ఇక్కడ ప్రశ్న కాదు. పంపబడిన యేసుక్రీస్తు కూడా దేవుడు అని స్పష్టంగా నేను ఇప్పటి వరకు చాలా విషయాలు ప్రస్తావించాను. బైబిల్లో ఇంకా అనేక సందర్భాలు ఉన్నాయి. ఈ ప్రశ్నకు సమాధానం వచ్చిందని నేను అనుకుంటున్నాను. వెరీ గుడ్. మరి విజయ్ కుమార్ గారు హైందవ సోదరులు వేసిన ప్రశ్నకి సమాధానం చెప్పారు. ఇప్పుడు క్రైస్తవ సోదరులు బ్రదర్ కరుణాకర్ గారికి చివరి ప్రశ్న తొందరగా, ఆయన ఎలా అయితే అంత సింపుల్గా అడిగారో అలాగే ప్రశ్న అడిగితే వారు జవాబు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? మరి కరుణాకర్ గారు. ఓకేనా? ప్రశ్నించే వాళ్ళు జరిగిన అంశం మీద ప్రశ్నించాలన్నారని మనం అడుగుతున్నాం. అంతేగాని మళ్ళీ వేరే అంశాలు సరే ఆ కోణంలో నేను ఆ కోణంలో జరిగిన అంశాల మీద ఒకటి అడుగుతాను. అయితే ఇప్పుడు రాముడు భద్రమగును గాక అంటాడు శంభుకునితో. భద్రమగును గాక అంటే ప్రామిస్ చేస్తాడు, నీకేం కాదు భద్రమగును గాక అంటాడు. ఆ వాదనని పూర్తిగా చెప్పకముందే ఖడ్గంతో ఆయన చంపేస్తాడు. ప్రామిస్ చేస్తాడు. అక్కడ బ్రాహ్మణుడికి ప్రామిస్ చేస్తాడు, ఇక్కడ శూద్రుడికి ప్రామిస్ చేస్తాడు. 2 ప్రామిస్లు చేస్తాడు. కానీ శూద్రుడి విషయంలో మాత్రం భద్రమగును గాక అని చెప్పి చంపేయడం అనేది జరిగింది. ఇక్కడ విభీషణుడు చెడ్డవాడని మాట ఇచ్చినందుకు ఆయన విభీషణుడిని కాపాడుకొచ్చాడు. అయితే సశరీరుడిగా వెళ్ళటం బట్టి అనేది మీరు పాయింట్ తీసుకొస్తున్నారు. సశరీరుడిగా వెళ్తానికి తపస్సు చేసాడు, ఘోరమైన తపస్సు చేశాడు కాబట్టి చంపడం అనేది జరిగింది అన్నారు. సశరీరుడిగా మరి ఇప్పుడు రాముడు కూడా ప్రకృతి విరుద్ధం అన్నారు. సశరీరుడిగా వెళ్ళటం అనేది ప్రకృతి విరుద్ధము, అది రాంగ్ అని మీరు వీడియోలో చెప్పుకొచ్చారు. మరి సశరీరుడిగా రాముడు విష్ణు రూపం ధరించుకుని ఎలా వెళ్ళిపోయాడు? మరి సరైన నదిలోకి వెళ్ళిపోయిన ఉంది. సరైన నదిలో నుండి మళ్ళీ అటు నుండి సశరీరుడిగా వెళ్ళాడా? సరైన నదిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత వేరే రూపంలో ధరించుకుని వెళ్ళాడా సశరీరుడిగా? అప్పుడు అదేవిధంగా బాలకాండలో కూడా అంతెందుకు ఇప్పుడు మీరు త్రిశంకుడు ఎవరో సశరీరుడిగా పంపించారు. సశరీరుడిగా వెళ్తే ప్రకృతి విరుద్ధం కాదు కదా. ఇప్పుడు శూద్రుడు కూడా సశరీరుడిగా వెళ్తే తపస్సు చేస్తున్నాడు, అది తప్పుగా ఎలా తీసుకొని మరి చంపేస్తారు శూద్రుడిని అనేది ఆ పాట. ఒకటేంటంటే ప్రామిస్ చేస్తాడు, ప్రామిస్ తప్పాడు. ఇద్దరికి ప్రామిస్ చేస్తాడు అవివేకంగా. ఒకరు ప్రామిస్ నిలబెట్టుకున్నాడు, ఒక ప్రామిస్ ఉల్లంఘించాడు. సశరీరుడిగా వెళ్ళటం తప్పుగా భావించడం. సశరీరుడిగా ఇప్పుడు రాముడు వెళ్ళినట్టుగా ఉంది, మరి త్రిశంకుడు వెళ్ళినట్టుగా ఉంది, బాలకాండలో కూడా కావు ఉంది సశరీరుడిగా పతివ్రత ఎవరు, అలా సశరీరుడిగా తప్పు ఎలా అవుతుంది అనేది విషయం. శంభూకుణ్ణి సంహరించే సందర్భంలో అతనికి నీకు భద్రమగుగాక అని ప్రామిస్ చేశాడు కదా అని అన్నారు. అయితే అది అతనిలో ఏ దోషము లేకపోతే, అతనిలో నేరం లేకపోతే అతన్ని అభయం ఇచ్చాడు. కానీ అతను చేస్తున్నది దోషం కదా, తప్పు కదా. యుగధర్మం, ఆ యుగధర్మం ఏమిటంటే అక్కడ 2 వర్ణాల వాళ్ళు తపస్సు చేయొచ్చు, 3వ వర్ణం వాళ్ళు 4వ వర్ణం వాళ్ళు 3 వర్ణాల వారు తపస్సు చేయొచ్చు, 4వ వర్ణం వాళ్ళు 2 వర్ణాల వారే తపస్సు చేయాలి, 3వ వర్ణం వాళ్ళు చేయకూడదు అని చెప్పి ఒక యుగ ధర్మం ఉంది అని చెప్పారు. అయితే అది అసలు ఆ యుగ ధర్మం ప్రకారం వాళ్ళు అట్లా ఎందుకు పెట్టుకున్నారు నియమం అనేది దాని మీద మనం మాట్లాడకూడదు. రాముడు ఒక సందర్భంలో చెప్తాడు, నేను పూర్వం ఉన్నటువంటి రాముడు అయోధ్యకాండ 21వ అధ్యాయం 35వ శ్లోకంలో
21వ సర్గం 35వ శ్లోకం, రాముడు నేను పూర్వాచార విరుద్ధమైన కొత్త ధర్మమును దేనిని నీ కొరకై చెప్పుటలేదు, పూర్వులందరూ అంగీకరించిన మార్గమునే నేను అనుసరించుచున్నాను. అంటే పూర్వులు ఏదైతే ఒక ధర్మ ఆచరణ పెట్టారో దానినే నేను ఫాలో అవుతున్నాను తప్ప కొత్తగా నేను నియమాలను రూపొందించట్లేదు. అంటే అప్పటికే అమల్లో ఉన్న ధర్మశాస్త్రం ప్రకారం అతనికి తపస్సు చేయడం అనేది నేరం అనేది అక్కడ చెప్తున్నాడు. అయితే సశరీరంగా వెళ్ళడం అనేది దోషం, ప్రకృతి ధర్మానికి విరుద్ధం. మరి రాముడు వెళ్ళాడు, త్రిశంకుడు వెళ్ళాడు అని అంటున్నారు. త్రిశంకుడు వెళ్ళలా, వెళ్తే కిందకి పంపించేశారు. ఇంద్రుడు ప్రవేశించనీలా, అతన్ని కిందకి పడదోసేస్తే మళ్ళీ విశ్వామిత్రుడు తన తపశక్తితో మళ్ళీ అతన్ని పైకి పంపించిన ప్రయత్నం చేస్తే అతను అట్లా ఆకాశ మధ్యంలో మిగిలిపోయాడు, స్వర్గానికి అటు ఇటు కాకుండా. అలా సశరీరంగా స్వర్గానికి ప్రవేశించడం అనేది అది ప్రకృతి విరుద్ధం. అయితే రాముడు ఎలా వెళ్ళగలిగాడంటే రాముడు సర్వశక్తిమంతుడు, దేవాది దేవుడు కనుక రాముడికి అట్లాంటి నియమాలు ఏమి లేవు. రాముడు అన్నిటికీ నియమాలను విధించేవాడుగా ఆయన దేవాది దేవుడు కనుక ఆయన అవతార పరిసమాప్తి అయిపోయింది. ఆయన అవతారం పరిసమాప్తి అయిపోయింది. అయిపోయిన తర్వాత తన విష్ణు తేజస్సులోకి ప్రవేశించాడు. ఇంకా అవతారం ప్రయోజనం ఏదైతే ఆశించి వచ్చాడో దానిని సంపూర్తి చేసిన తర్వాత విష్ణువుగా మారిపోయాడు. మనం కూడా అట్లా ప్రాక్టీస్ లేకుండా ఇది చేసేద్దాం అనుకరించడం అట్లాంటి అనుకరణ అవుతుంది. కాబట్టి ఆయన సర్వసమర్థుడు కనుక ఆయన చేసింది మనం చేయలేం. ఇదొకటి. తర్వాత మరి అంటే ఇటు ధర్మశాస్త్రం గురించి మాట్లాడితే బైబిల్లో సంఖ్యాకాండం 15వ అధ్యాయం 33వ శ్లోకంలో విశ్రాంతి దినం రోజు ఎండిపోయిన పొల్లలు ఏరుతున్నాడని చెప్పి ఒక వ్యక్తిని చంపేస్తాడు. బైబిల్ దేవుడు రాళ్లతో కొట్టి చంపిస్తాడు. మరి అక్కడ చూస్తే ఎండిపోయిన పొల్లలు ఏరడం పెద్ద నేరమేమి మనకు అనిపించదు, పెద్ద నేరంగా అనిపించదు. ఎండిపోయిన పొల్లలు ఏరడం అనేది ఎవరికి హాని చేసేది కాదు. పైగా పచ్చని చెట్లు కూడా కొట్టలేదు, ఎండిపోయిన పొలాలు ఏరుకుంటున్నాడు. వాడిని తీసుకెళ్లి విశ్రాంతి దినం రోజు పని చేయకూడదని ఆజ్ఞ మీరినందుకు రాళ్లతో కొట్టి చంపించేశాడు బైబిల్ దేవుడు. అంటే వాళ్ళు పెట్టుకున్న ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళకు దోషం, అది తప్పు. అట్లాగే అక్కడ తపస్సు చేయకూడదు అన్నప్పుడు చేయకూడదు. పోనీ ఎందుకు చేస్తున్నాడు అంటే దురుద్దేశంతో చేస్తున్నాడు. ఏ ఉద్దేశం? ఉగ్రమైన, అది కూడా తల క్రిందకి కాళ్ళు పైకి పెట్టి ఉగ్రమైన తపస్సు చేస్తున్నాడు. దానివల్ల పరిసరాలు ప్రభావితం అవుతున్నాయి. ప్రకృతి విరుద్ధమైనటువంటి ఒక ప్రయోజనాన్ని ఆశించి చేస్తున్నాడు కనుక రాముడు అక్కడ దండించాడు. ఇప్పుడు ఆ యుగంలో అది ధర్మం. ఒక సందర్భంలో పులుల్ని వేటాడటం అనేది వీరోచితం, వీరత్వం. కానీ ఇప్పుడు పులుల్ని వేటాడితే జైల్లో పెడతారు. ఆ కాలంలో అది రైటు, ఈ కాలంలో ఇది రైటు. అట్లా కాలాన్ని బట్టి యుగాలను బట్టి కొన్ని ధర్మాలు ఉంటాయి. మరి ధర్మశాస్త్ర కాలాలను తీసుకొచ్చి మరి ఇప్పుడు కాలానికి అనుమతిస్తూ దేవుడిగా కొలతేస్తున్నారు. ఎలా కొలతేస్తున్నారు? అదే ఇప్పుడు శంభూకుడి వల్ల ఒక బాలుడు చనిపోయాడు రామాయణం చెప్తుంది. కానీ ఎండిపోయిన పొలంలో ఎరుకున్న వాడి వల్ల ఎవడో చనిపోలేదు కదా, అక్కడ ఎవరికి హాని జరగలేదు కదా. అయినప్పటికీ కూడా అది వాళ్ళకి విడిచిపెట్టేద్దాం. ఇప్పుడు దాన్ని మనం తప్పుగా తీసుకొచ్చి దాని విశ్లేషణ చేయట్లా. మీరు అడిగి మీ అర్థం అవడం కోసం చెప్పాను అది. ఓకేనండి. మరి ఇరువురు ప్రేక్షకుల ప్రశ్నలకు ఇరు వక్తలు సమాధానం చెప్పారు. మీరు సాటిస్ఫై అయినా అవ్వకపోయినా అయినట్టుగానే ఉండాలి. దట్స్ ఇట్. ఇది డిబేట్ రూల్ ఇది. కాబట్టి దీన్ని ఎవరు ఉల్లంఘించడానికి వీల్లేదు. ఇక చివరిగా న్యాయ నిర్ణేతలు క్రైస్తవ వక్త అయినటువంటి విజయ్ కుమార్ గారు చేసిన ప్రతిపాదనకు మీ యొక్క అభిప్రాయం చెప్పవలసిందిగా బ్రదర్ హైందవ న్యాయ నిర్ణేతలకి సమయాన్ని అప్పగిస్తున్నాను. విజయ్ కుమార్ గారు కొన్ని బైబిల్ రామాయణం నుంచి స్టార్టింగ్ ఫస్ట్ రౌండ్లోనే కరుణాకర్ గారు రాముడు దేవుడు, రాముడు విష్ణువే రాముడుగా వస్తున్నాడు, కానీ కొన్ని పరిమితులు తనకు తాను తన యోగమాయ చేత ఏర్పరచుకుని ఆ పరిమితులకు లోబడి, ఎందుకంటే బ్రహ్మ ఇచ్చిన వరానికి కట్టుబడి ధర్మం కోసం ఆ విధంగా చేస్తున్నాడని క్లియర్ కట్ స్టేట్మెంట్స్, క్లియర్ కట్ రిఫరెన్సెస్ కరుణాకర్ ఎన్ని ఇచ్చినా కూడా కేవలం తనకి ఆ మాయలో తనకి ఆవరించుకుని ఉండడం వల్ల కేవలం అతను మనుష్యుడే అన్న ఒక భావంతో కొన్ని వందల పాయింట్లు ఆయన రెఫరెన్స్లుగా చూపించారు. కానీ ఆ వచ్చినవాడు విష్ణువే సంహరించగలడు, ఇంకొకరు ఎవరు సంహరించలేరు అన్న విషయాన్ని ఆయన కామన్గా మర్చిపోయారు. అది ఏ రకంగా చూసినా అది ఆయన రాముడు విష్ణు అన్న విషయాన్ని రామాయణం గుర్తిస్తుందన్న విషయాన్ని ఆయన గుర్తించలేకపోతున్నారు. రెండోది బైబిల్ పరంగా కూడా ఆయన కరుణాకర్ గారు క్లియర్గా అడిగారు, బైబిల్ దేవుడు ఎప్పుడైనా చెప్పాడా? బైబిల్ దేవుడు ఒక్కడే కదా, మీ ఒక్కడే ఉన్నప్పుడు మీ దేవుడు ఎలాగా మీరు అనుకుంటున్న యేసు ఎలా దేవుడు అవుతాడు అని చెప్పి ఎన్నోసార్లు క్వశ్చన్ చేశారు. దానిపైన కేవలం ఆయన చేసిన మహిమలో ఇవో చెప్పారు. వాటికి కూడా కరుణాకర్ గారు అవన్నీ ఇజ్రాయేలీల దేవుడైనటువంటి యెహోవా
చెప్తేనే చేశాను, చేయగలిగితేనే చేయించాను, తను కూర్చోమంటేనే కూర్చున్నాను, నిలబడమంటేనే నిలబడ్డాను అన్న విధంగా తను ఆ విషయంలో చేశాడు తప్ప తను స్వయంగా నిర్ణయాధికారి కాదు, స్వయంగా క్యాపబుల్ కాదు. కేవలం అక్కడ సేవకుడిగానే కనబడుతున్నాడు, ప్రవక్తగానే కనబడుతున్నాడు, ప్రవక్తగానే ప్రకటించుకున్నాడు అంటే అనేక రెఫరెన్స్లని చూపించారు. కానీ వాటిని పర్ఫెక్ట్ ఒక్క వ్యాలిడ్ పాయింట్తో, స్ట్రాంగ్ పాయింట్తో విజయ్ కుమార్ గారు నిరూపించలేదనే చెప్పాలి. ఎందుకంటే బైబిల్ దేవుడు ఎక్కడ కూడా అలా చెప్పలేదన్నట్టు కరుణాకర్ గారు చెప్పారు. అది దానికి కూడా ఆయన చూపించలేదు. ఇజ్రాయేలీలకు సంబంధించిన 1-2 పాయింట్స్ మెన్షన్ చేశారు కానీ ఆఖరిలో అది దానికి సంబంధించింది కాదని నా అభిప్రాయం. నాకు తెలిసి ఈ డిబేట్లో కరుణాకర్ గారు బాగా సక్సెస్ఫుల్గా చెప్పారని నా అభిప్రాయం. ఇప్పుడు కరుణాకర్ గారు ఆయన ప్రతిపాదిక వినిపించారు 20 నిమిషాలు 25 నిమిషాలు చివరి రౌండ్లోని. మరి చివరిగా మరి కరుణాకర్ గారు వినిపించిన ప్రతిపాదికకు గాను జాన్ రాజు గారు న్యాయ నిర్ణేతగా మీ అభిప్రాయం చెప్పాల్సిందిగా చివరిగా మీకు సమయాన్ని ఇస్తున్నాం. మంచిది. ఇక్కడ చెప్పబడినటువంటి మరి న్యాయ నిర్ణేతగా నా అభిప్రాయమును, నా నిర్ణయాన్ని ప్రకటించాల్సినటువంటి విషయాన్ని బట్టి నేను ఇక్కడ నా యొక్క అభిప్రాయం, నా నిర్ణయాన్ని తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా వక్తల యొక్క వాదమును వినిన తరువాత విజయ్ కుమార్ గారు తన యొక్క వాదనలో ప్రత్యేకంగా యేసుక్రీస్తు మనుషుల ఆంతర్యమును తెలుసుకున్నవాడు, సర్వశక్తిమంతుడు అనేటువంటి విషయాలను అనేక వాక్యాల ద్వారా తెలియపరిచాడు. అలాగే రాముడు గురించినటువంటి విషయాల్లో హనుమంతుడు చెప్పిన తర్వాతనే కనీసం ఆయన హనుమంతుడా ఎవరు అనేటువంటిది కూడా తెలుసుకోలేని పరిస్థితిలో రాముడు ఉన్నాడని కూడా విజయ్ కుమార్ గారు ప్రస్తావించడం జరిగింది. అలాగే మరి సుగ్రీవుని శరణ కానీ అనుగ్రహం కానీ పొందేటువంటి పరిస్థితిలో రాముడు ఉన్నాడే తప్ప అనుగ్రహాన్ని, శరణను మానవులకి అందించేటువంటి పరిస్థితిలో రాముడు లేడని విజయ్ కుమార్ గారు చెప్పడం జరిగింది. తరువాత మరి ధర్మం ప్రకారంగా అతను ఉన్నటువంటి వానరుల ధర్మం ప్రకారంగా అన్న చనిపోతే ఆ వదిని పెళ్ళొచ్చాను అంటుంది. ఆ వానరుల యొక్క ధర్మం ఏంటనేది దానికి సంబంధించినటువంటి ఏ ఆధారాన్ని కూడా రెఫరెన్సెస్ చూపించలేదు. ఆ తరువాత మరి ఇంద్రజిత్తు రాముని లక్ష్మణుని కొట్టి చంపేసి అవయవాలన్నింటిని కూడా చీల్చివేశాడంటే మరి ఆయన శక్తి సామర్థ్యాలు కలవాడని చెప్పారు. కానీ మరి ఆ శక్తి సామర్థ్యాలని ఎందుకు ఈ సమయంలో ఉపయోగించుకోలేదు? ఇప్పుడు విజయ్ కుమార్ గారు చెప్పాడు, యేసుక్రీస్తు అంటే తాను చనిపోవటానికే వచ్చాడు కాబట్టి తాను తల వంచి మౌనంగా తాను చనిపోవటానికే వచ్చానని చెప్పాడు కాబట్టి తాను అలాగ చనిపోయాడని చెప్పాడు. ఆ తరువాత ఇక్కడ కరుణాకర్ గారు చెప్పినటువంటి పాయింట్స్ ఏంటంటే రాముడికి వైష్ణవ మాయా యోగా శక్తి ఉంది, కానీ ఆ శక్తులు ఏవి కూడా వాడుకోలేదు అని అన్నాడు. పోనీ ఈ 11,000 సంవత్సరాల్లో మరి వాడుకోలేదు, మరి ఎప్పుడు వాడుకున్నాడు అన్న విషయాన్ని కూడా స్పష్టంగా తెలియచేయలేదు నాకు. కరుణాకర్ గారు చెప్పినట్లుగా నేను వినలేదు ఈ యొక్క చర్చా కార్యక్రమంలో. అంటే ఈ 11,000 సంవత్సరాల్లో రాముడు తన యొక్క వైష్ణవ మాయా యోగా శక్తులను ఏది కూడా వాడుకోలేదు. అంటే మానవ లక్షణాలకి లేక మానవత్వానికి అతీతంగానే, అంటే మానవత్వానికి లోబడే జీవించేట తప్ప నుంచి దైవ శక్తులని ఎప్పుడు కూడా ప్రదర్శించలేదని చెప్పేసి 5 కాండాల నుంచి 52:102లో విషయాన్ని ప్రస్తావించు తెలియజేసి ఉన్నాడు. సో ఇక్కడ మరి ఇంకా మానసికంగా కానీ ఇలా కొన్ని విషయాల్ని తెలియజేశాడు. అలాగే విజయ్ కుమార్ గారు మద్యం వేరు, ద్రాక్ష రసం వేరు, ఆయన సర్వవ్యాపకుడు అంటే నేను సదాకాలం ఉంటానన్న విషయం కూడా తెలియజేశాడు. అంజూరపు చెట్టు విశ్వాసం గురించి అని చెప్పి తగిన సమాధానాన్ని తెలియజేశాడు. మరి రాముని ఆదర్శంగా తీసుకుంటే శూద్రుల యొక్క కుటుంబాలు అన్నీ కూడా పక్షపాతంగా ఉంటాయి, శూద్రుల యొక్క పరిస్థితులు దారుణంగా ఉంటాయనే విషయాలు తీసుకొచ్చాడు. కరుణాకర్ గారు మాట్లాడినటువంటి దాంట్లో ఎక్కువ శాతం బైబిల్ దేవుడు యెహోవా అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. అంటే అప్పుడు ఇరువురు వక్తలు పెట్టుకోవాల్సింది ఏంటంటే యేసు దేవుడా, యెహోవా దేవుడా, రాముడు దేవుడా అనే టైటిల్ పెట్టుకున్నట్టుగా బాగుండేది. ఇక్కడ యేసు రాముడు అని పెట్టేసి యెహోవా దగ్గరికి వెళుతూ ఉన్నారు. కాబట్టి ఇది నియమం ప్రకారంగా కరెక్ట్ కాదు. ఎందుకంటే యెహోవా అనేటువంటి పదం ఇక్కడ లేదు కాబట్టి ఒక న్యాయ నిర్ణేతగా అది నియమానికి విరుద్ధమైనటువంటి విషయం అని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆ తర్వాత విజయ్ కుమార్ గారు చెప్పాడు, బాలకాండ, అయోధ్యకాండ, యుద్ధకాండ, అరణ్యకాండలో చెప్పినటువంటి విషయాన్ని బట్టి రాముడు స్వయంగా చెప్పాడు, నేను పూర్వజన్మలో పాపకర్మాలని ఆచరించిన వాడిని,
అలాగున నేను ఇలా జన్మించానని చెప్పాడు. మరలా కరుణాకర్ గారు చెప్పింది ఏంటంటే ఒక ప్లాన్ ప్రకారంగా ఈ లోకంలోకి విష్ణుమూర్తి వచ్చాడు అన్నాడు. అంటే పూర్వజన్మలో విష్ణుమూర్తి కూడా పాపపరంగానే జీవించాడు. అసలు పూర్వజన్మలో రాముడు లేడనేది అర్థమవుతుంది. ఇక్కడ ఈ లోకానికి వచ్చినప్పుడు రాముడు, మరి పూర్వజన్మలో ఎక్కడుంది? పూర్వజన్మలో ఆయన విష్ణుమూర్తి. అంటే విష్ణుమూర్తిగా ఉన్నప్పుడు పాపకార్యాలు చేయబట్టి ఈ లోకంలో జన్మించాడనే విషయాన్ని విజయ్ కుమార్ గారు చాలా స్పష్టంగా చెప్పాడు. సో దీని ప్రకారంగా మరి గతంలో దేవుడు అని చెప్పి విష్ణుమూర్తి అన్నప్పుడు మరి ఆ పాపకార్యాలు ఎందుకు ఉన్నాయి? సో దీన్ని బట్టి ఈ యొక్క ఇరువురు వాదనలు బట్టి రాముడు పూర్వజన్మలో పాపి, ఇప్పుడు మానవుడిగా ఉంటూ ఏ శక్తి సామర్థ్యం లేనివాడిగా, దేవుడు కానివాడిగా కనపడుతున్నట్లుగా ఉన్నాడని ఇది నా యొక్క అభిప్రాయము. కాబట్టి ఆయన మానవుడు కాదు, ఆయన అధర్మానిగా 14,000 మందిని చంపినటువంటి వాడు, అది ధర్మం తప్పారు అనేటువంటి ఒక నేరంతో అన్నట్టుగా విషయాన్ని కూడా ప్రస్తావించారు. కాబట్టి మరి గత జన్మలో పాపి అయినటువంటి రాముడు ఏ విధంగా ఆదర్శ పురుషుడో పాప ఫలితంగా జన్మించిన ఆయన అనేటువంటి విషయాన్ని ఆలోచించుకుని మరి ప్రజలు సరైనటువంటి సత్యాన్ని తెలుసుకుని ముందుకు కొనసాగి మనం చేస్తూ మాటలు ముగిస్తూ ఉన్నాం. ఇక చక్కగా మరి డిబేట్ని చాలా చక్కగా మరి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా సాయంత్రం వరకు ఇప్పటి ఈ క్షణం వరకు జరిగించినందుకు ముఖ్యంగా వక్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే న్యాయ నిర్ణేతలకు, ఆ వక్తల సహకారులకు, విచ్చేసిన మరి ప్రియులందరికీ కూడా మరి హృదయపూర్వకమైన ధన్యవాదాలు దేవుని పేరట మీకు తెలియజేస్తున్నాను. చివరిగా మరి డిబేటు జరిగినటువంటి వక్తలు ఇరువురు వారు ఈ డిబేట్ మీద వారి అభిప్రాయాన్ని 5 నిమిషాలు చెప్తే ముగిద్దాం. ఎందుకంటే ఇరువురు మరి చాలా కాలం నుంచి అనుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని వారిరువురి యొక్క సంకల్పంతో, మంచి ఆలోచనతో, ఒక మంచి దృక్పథంతో, మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి ఇరువురు చాలా వ్యయ ప్రయాసాలు కోర్చారు. కాబట్టి వారిరువురిని ఈ డిబేట్ మీద ఒక 5 నిమిషాలు మీ అభిప్రాయాలు చెప్పవలసిందిగా నేను కోరుతూ, మరి ఎవరు ముందు చెప్తారనేది మీరు చెప్తే. మొదటి వక్త ఆయన కదా ఇక్కడ డిబేట్లో చివరి డిబేట్ ఇది. ఆయన అంటే ఇప్పుడు నేను మాట్లాడాలి వస్తుంది 10 నిమిషాలు. మొదటి వక్త ఆయన కాబట్టి ఆయనకి పెద్దవాడు. అదే ఈ డిబేట్ మీద ఒక అభిప్రాయం, ఒక టాపిక్ ఏం కాదు. సరే మరి యాజ్ యువర్ విష్గా మరి కరుణాకర్ గారు అన్నారు కాబట్టి కరుణాకర్ గారి మాటనే మనం గౌరవిద్దాం. విజయ్ కుమార్ గారే మొదట మాట్లాడతారు. బైబిల్ మరియు రామాయణం ప్రకారంగా రాముడి దేవుడా యేసుక్రీస్తు దేవుడా అనే ఈ డిబేట్లో 4 భాగాల్లో ఇంచుమించుగా ఒక్కొక్క భాగం 2.5 గంటలు లేదా గంటన్నర ఇంచుమించుగా రోజంతా ఒక 8 గంటల పాటు లేదా 7 గంటల సుమారు జరిగిన ఈ డిబేట్లో సామరస్యంగా కార్యక్రమం జరగడానికి సహకరించిన సోదరులు, అలాగే మరి హైందవ వక్తగా వచ్చిన కరుణాకర్ సుగ్గును గారు, ఆయన తరపు వచ్చిన పెద్దలకు మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది మతాలకు సంబంధించిన విషయం, దేవుళ్ళకి సంబంధించిన విషయం కనుక, ఇరువురు విశ్వాసాలకు సంబంధించిన విషయం కనుక ఏమాత్రం సంచల మనస్కులు కాకుండా, ఆవేశపడకుండా, ఒకవేళ మధ్యలో చలోక్తులు లేకపోతే ఏమైనా మాటలు వినబడినా చక్కగా కార్యక్రమం జరగడానికి సహకరించిన వారికి నేను మరుముఖ్యంగా నా తరపున వచ్చిన సోదరులు అని జాన్సన్ గారికి, నా సహాయకులుగా ఉదయంపాటు కూర్చున్న టిఎస్ కుమార్ గారికి, జాన్కోయ్య గారికి, అలాగే ముఖ్యంగా పెద్దలుగా విచ్చేసిన సోదరులు జాన్రాజు గారికి, అలాగే మన జోబు శాస్త్రి గారికి, అలాగే ప్రతి ఒక్కరికి మరి ముఖ్యంగా ఇరు మతాలకు చెందినవారుగా కాకపోయినా హైందవుల పక్షంగా విచ్చేసిన పుట్టా సురేంద్రబాబు గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చక్కగా జరిగింది. అయితే ప్రజలకు చెప్పేది ఏంటంటే డిబేట్లో ఒక్కొక్క భాగంలో నేను మాట్లాడే సమయం, వక్తలు మాట్లాడే సమయం 35 నిమిషాలు మాత్రమే. 20 నిమిషాలు 15 నిమిషాలు. ఈ 35 నిమిషాలు అంటే సుమారు 2 గంటల 20 నిమిషాల పాటు జరిగిన ఈ డిబేట్లో మొత్తం రాముడు దేవుడు కాదని, యేసుక్రీస్తు దేవుడు కాదని, యేసుక్రీస్తు దేవుడని, రాముడు దేవుడు అన్న విషయం తేలడానికి ఇంకా చాలా విషయాలు మిగిలిపోయి ఉంటాయి. అలాగే కరుణాకర్ గారు ప్రస్తావించిన విషయాల్లో కానీ, నేను ప్రస్తావించిన విషయాల్లో కానీ ఇంకా మిగిలిపోయిన సందర్భాలు ఏమైనా ఉండి ఉంటాయి. నేను ప్రేక్షకులకు తెలియజేస్తున్నది ఏంటంటే కరుణాకర్ గారు మీ అందరికీ పెద్ద పని పెట్టారని నేను అనుకుంటున్నాను. కాస్త అవకాశం ఇచ్చారు మీకు. అంటే ఆయన ముగింపులో చివరి భాగంలో ప్రతి భాగంలోని ప్రతి కౌంటర్ అయింది కాబట్టి తర్వాత నేను మాట్లాడే సమయం అనేది చివరి భాగంలో లేదు కాబట్టి సోదరులు, క్రైస్తవ సోదరులు కరుణాకర్ గారు ప్రస్తావించిన మాటలకు మీరు స్పందించండి. మీ సమాధానాలు బైబిల్ ఏం చెప్తుందో మీరు తెలియజేయండి. కరుణాకర్ గారు తెలుసుకోవచ్చు, అలాగే ప్రేక్షకులు కూడా తెలుసుకోవచ్చు. నేను కూడా అవసరాన్ని బట్టి మిగిలిపోయిన విషయాలు ఏమైనా ఉంటే నేను వీడియో ద్వారా సామరస్యపూర్వకంగా తెలియజేస్తాను.
కరుణాకర్ గారు కూడా దీన్ని స్వీకరించి వీలైతే మీరు కూడా మీ సమయం ఉన్నప్పుడు ఎప్పుడైనా కౌంటర్ ఇవ్వడానికి కూడా ప్రయత్నించండి. నేను అంటే డిబేట్ అయిపోయిన తర్వాత దీని గురించి మాట్లాడకూడదు లేదా వీడియోస్ మాట్లాడకూడదు అన్న రూల్ ఏమీ లేదు కాబట్టి మిగిలిన విషయాలు నేను చెప్పలేదు అనుకున్న ఏవైనా విషయాలు ఉంటే అని మీరు అనుకుంటే నేను చెప్పడానికి డిబేట్లో సమయం లేదు కనుక నేను ఖచ్చితంగా వీడియో ద్వారా తెలియజేస్తాను. ఇకపోతే కరుణాకర్ గారు దానికి కౌంటర్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. సో మొత్తానికి జరిగిన డిబేట్ విషయంలో ప్రజలకు ఒక అవగాహన కలిగిందని నేను అనుకుంటున్నాను. డిబేట్ చేయకూడదు, డిబేట్స్ వల్ల ఉపయోగం లేదు అనుకునే వారికి ఈ డిబేట్ చక్కటి కనువిప్పు, చక్కటి సత్యాన్వేషణకు అవకాశం కలిగి ఉంటుందని నేను భావిస్తూ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా నా దగ్గర ఉన్న యవన బిడ్డలు ఎంతో కష్టపడ్డారు, వారందరికీ కూడా నా ప్రత్యేకమైన దీవెనలు శుభములు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. మన బ్రదర్ విజయ్ కుమార్ గారు చాలా చక్కగా మరి డిబేట్ మీద తన అభిప్రాయాన్ని కులంకుషంగా కొన్ని నిమిషాల పాటు తెలియజేశారు. ఇప్పుడు అలాగే హైందవ వక్తగా మరి ఇప్పటి వరకు తన ప్రతిపాదన వినిపించినటువంటి కరుణాకర్ గారు చివరగా ఆయన యొక్క శుభాలు, ఆయన చెప్పవలసిన ఏమైనా ప్రజలకి మరి ఇవ్వవలసిన మెసేజ్ ఏమైనా ఉంటే చివరగా మరి ఆయన కూడా తన అభిప్రాయాన్ని ప్రజలకి, ప్రేక్షకులకి తెలియజేయవలసిందిగా మరి ఆయన కూడా సమయాన్ని ఇస్తున్నాం. ఈరోజు జరిగినటువంటి డిబేట్ని ప్రత్యక్షంగా పరోక్షంగా సోషల్ మీడియా ద్వారా వీక్షించినటువంటి ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నమస్కారం. ఈ కార్యక్రమం జరగటం కోసం మేము చాలా కాలంగా ప్రయత్నం చేశాం. ఎన్నో ఆటంకాలు వచ్చాయి. అయినా సరే ఒక ప్రయోజనాన్ని ఆశించి ఒక స్పష్టత కోసం ఇరు మతాల మధ్య ఉన్నటువంటి గందరగోళ పరిస్థితుల్లో కొంత స్పష్టత తేవడం కోసం కొన్ని ఆటంకాలు వచ్చినా కూడా ప్రయత్నపూర్వకంగా వాటిని ఎదుర్కొంటూ ఈ డిబేట్ని ఇప్పుడు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా చాలామందిలో ఒక అవగాహన వస్తుంది, ఇరుమత గ్రంథాల మీద ఒక అవగాహన వస్తుంది, ఫలితం ఉంటుంది అని చెప్పి ఆశిస్తున్నాం. ఈరోజు ఈ సభ నిర్వాహకులు కానివ్వండి, వచ్చిన అతిథులు, మిత్రులు అందరూ కూడా చాలా సంయమనంతో సహకరించారు. అలాగే విజయ్ కుమార్ గారు కూడా సభ నిర్వహణ సజావుగా జరగడానికి తన వంతు పాత్రని పోషించారు. సభాధ్యక్షులు హనీ జాన్సర్ గారు కూడా తన వంతు బాధ్యతని సమర్థంగా నిర్వర్తించారు. ఇకపోతే అభిప్రాయ ప్రకటనలో పెద్దలు కొంత పక్షపాతంగా మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. సరే, వాళ్ళు వ్యక్తిగత అభిప్రాయాలుగా అవి తీసుకోవచ్చు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు జరగాలి అని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే కొన్ని లక్షల మంది ప్రజలు ఎంతో శ్రమపెట్టి ఆ మత గ్రంథాలను అధ్యయనం చేసి పరిశీలించవలసిన అంశాలని మనం ఇరువురు వక్తలు వాళ్ళ యొక్క ప్రతిపాదనలు తెలియజేయడం ద్వారా సులువుగా వాళ్ళకు ఒక మార్గదర్శకత్వం దొరుకుతుంది. ఎలా ఆ పాయింట్స్ని అర్థం చేసుకోవాలి, ఎలా మత గ్రంథాలను చదవాలి అనే దాంట్లో వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. ఆ విధంగా ఎంతో వర్కింగ్ అవర్స్ని మన దేశంలో ఉన్నటువంటి ప్రజల శ్రమని మనం ఆదా చేసిన వాళ్ళం అవుతామని చెప్పి భావిస్తున్నాము. నాకు వ్యక్తిగతంగా అయితే విజయ్ కుమార్ గారి ఆయన పట్ల కానివ్వండి, క్రైస్తవ సమాజం పట్ల కానివ్వండి ఎట్లాంటి ద్వేషము, వైరభావం లేదు. ఒక సత్యం ఏదో తెలుసుకోవాలి, సత్యాన్వేషణ అనే దృక్పథంతోనే ఈ మత గ్రంథాలని అధ్యయనం చేయటం జరుగుతుంది. వ్యక్తిగతంగా విజయ్ కుమార్ గారు అంటే నాకు చాలా అభిమానం, ఆయన మిత్రుడిగానే భావిస్తాను. కానీ ఇరువురి మత విశ్వాసాల దగ్గర, అభిప్రాయ భేదాల దగ్గర నిక్కచ్చిగా ఏది సత్యం అనే విషయం తెలుసుకునే ప్రక్రియలో భాగంగా నిర్మోహమాటంగా మనం అంశాలని పరిశీలించాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ అందరికీ ధన్యవాదాలు. నమస్తే. చాలా చక్కగా మరి డిబేట్ జరగడానికి సహకరించిన మరొక్కసారి ఇరువురు వక్తలకు, సహకారులకు, పెద్దలకు, న్యాయ నిర్ణేతలకు ఇచ్చేసి మీ అందరికీ, ప్రియ ప్రేక్షకులకి, వీక్షకులకి చివరగా మరి ఈ యొక్క డిబేట్ ద్వారా సత్యాన్ని బయట పెట్టడానికే తప్ప ఇరు మతాల మధ్య విభేదాలు కానీ, వైరాలు కానీ, వైషమ్యాలు కానీ తేవడానికి మాత్రం ఈ డిబేట్ జరగలేదు. గమనించండి, భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన భారతదేశంలో అనేక మత సమ్మిళితం ఈ దేశం. కాకపోతే నిజాన్ని తెలుసుకోవడానికే ఇలాంటి చర్చ, అవగాహన చర్చే తప్ప వ్యతిరేక చర్చ కాదని మొదటిగా ప్రేక్షకులు, వీక్షకులు గమనించి మనవి. ఇలాంటి చర్చలు జరిగినప్పుడే సత్యం అనేది బయటకు వస్తుంది. మరి ఆ సత్యంలోంచే వాస్తవాలు మనం తెలుసుకొని భావితరాలకు అందించవలసిన అవసరత కూడా ఉంది. మరి ఈ చర్చ వేదిక మరింత సజావుగా జరగడానికి సహోదర భావం, సహోదర ప్రేమే కారణమని, ఇలాంటి సహోదర భావంతో, సహోదర ఐక్యతతో మరి భిన్నత్వం, ఏకత్వం కలిగిన మన భారతదేశంలో మనకున్న భారత రాజ్యాంగానికి, మన చట్టాలకి
కట్టుబడుతూ ఇలాంటి కార్యక్రమాలు మనం నిర్వహిస్తే ఎవరికి కూడా ఏ హాని జరగదు, ఎవరు వ్యతిరేక స్వభావంతో చూడరు. మరలా ప్రజలు ప్రేక్షకులు వీక్షకులు గమనించి మనవి, ఇది ఎవరిని వ్యతిరేకించడానికి చేసిన ఉద్దేశపూర్వకమైన చర్చ అయితే కాదు. ఇది సత్యాన్ని గ్రహించడానికి మాత్రమే ఇరు వక్తల అభిప్రాయంతో అంగీకారంతో నిర్ణయం తీసుకొని ఒకరి పట్ల ఒకరు ఏదో బురద జల్లుకోవాలనే ఉద్దేశంతో కాదు, సత్యాన్ని బయలుపరచడానికే ఈ చర్చా వేదికను ఏర్పాటు చేసామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, మరి భారతదేశ ప్రజలందరికీ కూడా మరొకసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ చర్చ తరఫున మా అందరి తరఫున తెలియజేస్తూ దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమెన్.